நாமாనికి மகிமை கలుగునుగాక. காக்கிநாடா பட்டணத்தை தேவன் அதிகமாக நேசிக்கிறார். కాకినాడ పట్టణమును దేవుడు ఎక్కువగా ప్రేమించుచున్నారు. பலவிதமான தடைகளின் மத்தியிலே தேவன் நம்முடைய பட்சத்தை இருக்கிறார். పలు విధమైన ఆటంకముల మధ్యలో దేవుడు మన పక్షమందు ఉన్నాడు. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. தேவனுடைய தயவு இந்த பட்டணத்தின் மேல் அதிகமாக இருக்கிறார். దేవుని యొక్క దయ ఈ పట్టణం మీద అధికంగా ఉంటున్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. வேதத்தின் முதல் புத்தகமாகிய ஆதியாகமம் புத்தகத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோமாக. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకమైన ఆది కాండమునకు మన పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పుదము. 3వ அதிகாரம் 3వ అధ్యాయము. ஆதியாகமம் 3వ அதிகாரம் ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనத்தை వాసియంగల్. 15వ వాక్యాన్ని చదువుకొనిదము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్లో వేదాగమத்திலே முதல் వాక్కుతత్వం இதுதான். బైబిల్లో పరిశుద్ధ గ్రంథమునందు మొదటి వాగ్దానం ఇదే. అనేక వాక్కుతత్వங்கள் వేదాగమத்திலே நாம் வாசிக்கிறோம். అనేక వాగ్దానాల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుచున్నాం. వేదం వాక్కుతత్వங்களால் நிறைந்ததான ஒரு புத்தகம். పరిశుద్ధ గ్రంథం వాగ్దానములతో నిండిన ఒక పుస్తకమై ఉంటున్నది. ஆனால் முதல் கொடுக்கப்பட்ட முதலாவது வாக்குத்தத்தத்தை இந்த கடைசி கூட்டத்திலே நாம் படிக்க கேட்டோம். మొట్టమొదటగా ఇవ్వబడిన వాగ్దానమును ఈ చివరి కూటములో చదవగా మనం వింటిమి. ఒక్కసారి కూడా చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. பிசாசின் தலை நசுக்கப்படும். சிலுவையிலே கொல்கதா மலையிலே ஸ்திரீயின் சந்ததியாகிய இயேசு கிறிஸ்து என்னும் நாமத்தினாலே பிசாசின் தலை நசுக்கப்படும் என்று இந்த வாக்குத்தத்தம் சொல்லுகிறது. ఈ వాగ్దానం మనకు చెప్పేది ఏంటంటే అపవాది యొక్క తల గొల్గొతా కొండ మీద అది చితకద్రొక్కబడును. స్త్రీ సంతానమైన యేసు క్రీస్తు ద్వారా ఆ అపవాది యొక్క తల చితకద్రొక్కబడును. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. గలాతీయుల పుస్తకం சொல்லுகிறது. గలాతీయులకు రాసిన పత్రిక ఈ విధంగా చెప్పుచున్నది. గలాతీయుల పుస్తకం 4వ అధ్యాయం. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనத்திலே విధమాய் படிக்கிறோம். 5వ వాక్యమునందు మనం ఈ విధంగా చదువుచున్నాం. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాలం நிறைவேறின போது, కాలము సంపూర్ణమైనప్పుడు, స్త్రీయిడத்திலே பிறந்தவராகிய స్త్రీ యందు పుట్టినవాడైన కుమారుని தேவன் அனுப்பினார். కుమారుణ్ణి దేవుడు పంపెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి మహిమ కలుగునుగాక. இயேசு கிறிஸ்து மனிதனாய் இந்த உலகத்திற்கு வந்தது எதற்காக? యేసు క్రీస్తు మానవుడుగా ఈ లోకమునకు వచ్చినది ఎందుకొరకు? அவர் சிலுவையிலே ஏன் மரித்தார்? ఆయన సిలువలో ఎందుకొరకు మరణించెను? பிசாசின் தலையை சிலுவையிலே அவர் நசுக்கினார். అపవాది యొక్క తలను ఆయన సిలువలో చితకద్రొక్కెను. அவர் உன் தலையை நசுக்குவார். ఆయన నీ తలను చితకద్రొక్కును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. எபிரேய பாஷையிலே அந்த இடத்துல ஷூஃப் என்ற வார்த்தை யூஸ் பண்ணி இருக்கிறார். హెబ్రీ భాషలో ఆ స్థలంలో షూఫ్ అనే మాటను ఉపయోగించారు. SHOOF ஷூஃப். షూఫ్ அந்த வார்த்தையோட அர்த்தம் என்ன? ఆ మాట యొక్క అర్థం ఏంటి? బ్రూయిష్, క్రష్, బ్రూయిష్,
நசுக்குவார் என்ற அர்த்தம் தான் அங்கே சொல்லப்பட்டிருக்கிறார். నలిపేయడం అనగా చితక త్రొక్కడం. ஆம், அவர் உன் தலையை நசுக்குவார். ఆయన నీ తలను చితక త్రొక్కును. எத்தனை ஆயிரங்கள் ஆண்டுகளுக்கு முன்பதாக இந்த வாக்குத்தத்தம் ஆதாமுக்கும் ஏவாளுக்கும் கொடுக்கப்பட்டது. ఎన్నో వేల సంవత్సరమునకు ముందుగా ఈ వాగ్దానము ఆదాముకు హవ్వకు ఇవ్వబడిన ஏதேன் தோட்டத்திலே கொடுக்கப்பட்ட வாக்குத்தத்தமா இருக்கிறார். ఏదేను తోటలో ఇవ్వబడిన వాగ్దానమై ఉంటున్నది. ஆம், 2000 ஆண்டுகளுக்கு முன்பதாக கொல்கதா மலையிலே அந்த வாக்குத்தத்தம் நிறைவேறியது. అవును, 2000 సంవత్సరములకు ముందుగా ఈ వాగ్దానము గొల్గొతా కొండ మీద నెరవేర్చబడిను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. பிசாசின் தலையை இயேசு நசுக்கினார். అపవాది యొక్క తలను యేసు ప్రభు చితకద్రొక్కెను. அவனுடைய ஆலோசனைகளை இயேசு நசுக்கினார். ఆయన యొక్క ఆలోచనను యేసు ప్రభు చితకద్రొక్కెను. தலையில் அடிபட்டால் எவ்வளவு மோசமான காரியம். తలకు దెబ్బ తగిలినట్లయితే అది ఎంత మోసకరమైన కార్యం. கையிலே அடிபட்டால் பிழைத்துக் கொள்வார்கள். చేతికి దెబ్బ తగిలినంతే వాళ్ళు బ్రతుకుదురు. காலில் அடிபட்டால் அவர்கள் பிழைத்துக் கொள்வார்கள். కాలుకు దెబ్బ తగిలితే వాళ్ళు బ్రతుకుదురు. ஆனால் தலையிலே அடிபட்டால் அவன் பிழைத்துக் கொள்ள முடியாது. అయితే తలకు దెబ్బ తగిలినట్లయితే వాళ్ళు బ్రతకలేరు. அவன் பிழைத்துக் கொண்டாலும் அவன் ஒரு வைத்தியக்காரனாகவே இருப்பான். ఒకవేళ అతడు బ్రతికినప్పటికీ అతడు ఒక వెర్రివాడు వడే ఉండును. அவன் சுயமா யோசிக்க முடியாது. అతడు స్వయంగా ఆలోచించలేడు. அவன் சுயமாய் ஒன்றும் செய்ய முடியாது. అతడు స్వయంగా ఏమీ చేయలేడు. அதைத்தான் சிலுவையிலே இயேசு செய்தார். వాటినే సిలువలో యేసు ప్రభు చేసిరి. கொல்கதாவிலே சிலுவையிலே இயேசு பிசாசின் தலையை நசுக்கினார். గొల్గొతా కొండ మీద యేసు ప్రభు అపవాది యొక్క తలను చితకద్రొక్కెను. அதற்காக கொஞ்ச நேரம் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் சொல்லலாமா? దాని కొరకు చేతులు పైకెత్తి కొంచెంసేపు మనం స్తోత్రించేదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి స్తోత్రించదమా? చప్పట్లు కొట్టి స్తోత్రించదమా? యేసు సాతాను తలను చితక కొట్టి ఉన్నారు. కొల్గదా కొండలో సిలువ మీద 2000 సంవత్సరం ముందు నా కొరకు నీ కొరకు ప్రతి ఒక్కరు కొరకు యేసయ్య సాతాను తలను సిలువలో చితక కొట్టి ఉన్నారు. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Amen. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. பழைய ஏற்பாட்டு காலத்திலே அதற்கு அடையாளமாக பிசாசின் தலை நசுக்கப்பட்டதை உங்களுக்கு நான் சுட்டி காண்பிக்க நான் விரும்புகிறேன். పాత నిబంధన కాలంలో అపవాది యొక్క తల చితకద్రొక్కబడడానికి దాన్ని పాత నిబంధన కాలంలో దాన్ని మీకు పోల్చినని చెప్పగోరుచున్నాను. நியாயாதிபதிகளின் புத்தகத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோம். న్యాయాధిపతుల గ్రంథమునకు మన పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పుదాం. நியாயாதிபதிகளின் புஸ்தகம் న్యాయాధిపతులు 9వ அதிகாரம் 9వ అధ్యాయం 53వ వచనం 53వ వాక్యం. 53. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలం పగిలెను. కపాలం పగిలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு ஸ்திரீ ஒரு எந்திர கல்லின் துண்டை அபிமெலேக்குடைய தலையின் மேல் போட்டால், ఒక స్త్రీ అబిమెలెకు తల మీద ఒక తిరగట్టి రాయిని పడవేసెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஸ்திரீ என்று சொல்லும் பொழுதெல்லாம் நான் புதிய ஏற்பாட்டு சபையை நினைவு கூறுகிறேன். స్త్రీ అని చెప్పేటప్పుడు నేను క్రొత్త నిబంధన సంఘమును జ్ఞాపకం చేసుకొనుచున్నాను. நல்ல ஸ்திரீகள், விசுவாசமுள்ள ஸ்திரீகள், தேவபக்தியுள்ள ஸ்திரீகள், சாட்சியுள்ள ஸ்திரீகள், அவர்கள் புதிய ஏற்பாட்டு சபைக்கு అడయాళమాயிருக்கிறார்கள். మంచి స్త్రీలు, భక్తి కలిగిన స్త్రీలు, వారు కొత్త నిబంధన సంఘమునకు సాక్షులు, కొత్త నిబంధన సంఘమునై ఉంటున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவர்களை புதிய ஏற்பாட்டு சபைக்கு
நிழலாட்டமாக நாம் சொல்லலாம். వారిని క్రొత్త నిబంధన సంఘమునకు ఛాయగా చెప్పవచ్చు. நேற்று மாலை எஸ்தரை பற்றி நான் அப்படி சொன்னேன். నిన్న సాయంత్రము ఎస్తరును గురించి నేను ఆ విధంగా చెప్పి తిని. ஆம், அவள் ஒரு புதிய ஏற்பாட்டு சபைக்கு நிழலாக இருக்கிறார். ఆమె ఒక క్రొత్త నిబంధన సంఘమునకు ఛాయగా ఉన్నది. நல்ல ஸ்திரீகள், பக்தியுள்ள ஸ்திரீகள், அவர்கள் புதிய ஏற்பாட்டு சபைக்கு ஒப்பிட்டு பேசலாம். మంచి స్త్రీలు, భక్తి కలిగిన స్త్రీలని క్రొత్త నిబంధన సంఘమునకు వాళ్ళని పోల్చి చెప్పవచ్చు. விபசார ஸ்திரீகளை குறித்து கூட வேதம் சொல்லுகிறார். వ్యభిచార స్త్రీలను గురించి కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. கொலைகார ஸ்திரீகளை குறித்து கூட வேதம் சொல்லுகிறார். హత్య చేసే స్త్రీలను గురించి కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. பேலியாளின் ஸ்திரீகள், பேலியாளுடைய அந்த ஆவியுடைய ஸ்திரீகளும் వేదத்திலே சொல்லப்பட்டிருக்கிறார். బెలియాలి యొక్క స్త్రీ యొక్క ఆత్మ కలిగిన స్త్రీ గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இவர்களெல்லாம் அந்தி கிறிஸ்துவின் சபையை சேர்ந்தவர்கள். వీరందరూ క్రీస్తు విరోధి యొక్క సంఘమునకు చెందినవారు. இயேசு கிறிஸ்துவின் மனவாட்டி புதிய ஏற்பாட்டு சபையா இருக்கிறார்கள். యేసు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె క్రొత్త నిబంధన సంఘమై ఉంటున్నది. அந்தி கிறிஸ்துவுக்கும் கூட மனவாட்டி உண்டு. అవును, క్రీస్తు విరోధికి కూడా పెండ్లి కుమార్తె కలదు. அது விழுந்து போன சபை, అది పడిపోయిన సంఘము, அது உலகத்தை நேசிக்கிற சபை, అది లోకమును ప్రేమించే సంఘము. உலகத்திலே சபையிலே உலகம் பிரவேசிக்க முடியாது. సంఘములో లోకం ప్రవేశింపనేరదు. உலக ஆடம்பரங்கள், లోక ఆడంబరములు பிரியமாலே சபைக்குள்ளே பிரவேசிக்க முடியாது. ప్రియమైన వారలారా, సంఘములో ప్రవేశింపలేవు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இங்கே ஒரு ஸ்திரீ ஒரு பயங்கரமான அற்புதமான ஒரு காரியத்தை செய்கிறார். ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక స్త్రీ ఒక భయంకరమైన అద్భుతమైన కార్యము చేయుచున్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அபிமெலேக்கு என்ற ஒரு துஷ்ட மனிதன், ஒரு பொல்லாத மனிதன் ஜனங்களை அழிக்கும்படியாய் விரும்புகிறான். అబిమెలెకు అనే ఒక దుష్ట మనుషుడు, ఒక దుర్మార్గమైన మనుషుడు జనులను చంపాలని కోరుకుంటున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த அபிமெலேக்கு யார்? ఈ అబిమెలెకు ఎవరు? ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతిகளின் పుస్తకం న్యాయాధిపతులు 8వ అధికారం 31వ వచనం, 8వ అధ్యాయం 31వ వాక్యం. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబిమెలెకు అని పేరు పెట్టెను. గిద్యోనిన్ మరుమనయాటిన్ మగనాக இருக்கிறான். గిద్యోను యొక్క ఉపపత్ని యొక్క కుమారుడై ఉన్నాడు. இவன் గిద్యోనిன் மனைவியின் மூலமாய் பெற்றெடுத்த குமாரன் அல்ல. ఇతడు గిద్యోను యొక్క భార్య ద్వారా కనబడిన కుమారుడు కాదు. గిద్యోనుடைய மறுமனையாட்டின் மூலமாய் இவன் வந்ததான ஒரு மகனா இருக்கிறான். గిద్యోను యొక్క ఉపపత్ని ద్వారా పుట్టిన కుమారుడై ఉన్నాడు. அவனுக்கு கிதியோன் அபிமெலேக் என்று பெயரிடுகிறான். అతనికి గిద్యోన్ అబిమెలెకు అని పేరు పెట్టెను. இந்த அபிமெலேக்கின் தாய் யார்? అబిమెలెకు యొక్క తల్లి ఎవరు? న్యాయాధిపతిகள் పుస్తకం 9వ అధికారం 17వ వచనం சொல்லுகிறது. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 17వ వాక్యం చెప్పుచున్నది. అయితే మీరు నా తండ్రి కుటుంబముల మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించున్నారు. యెరుబ్బయలు ఎడలను అబీమెలెక్ గిద్యోనిన్ వేలైకారిயின் మగన్. అబిమెలెకు గిద్యోను యొక్క పనికెత్తే యొక్క కుమారుడు. గిద్యోన్ ஒரு நல்ல மனுஷன். గిద్యోను ఒక మంచి మనుషుడు. ஆனால் நல்ல மனிதர்கள் சில நேரம் தவறு செய்து விடுகிறார்கள். అయితే మంచి వ్యక్తులు కొన్ని సందర్భంలో కొన్ని తప్పులు చేయుచున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. గిద్యోనుக்கு 2 కుమారులు இருந்தார்கள். గిద్యోనుకు 2 కుమారులు ఉండిరి. மூத்தவனுடைய பேர் எத்தேர். 8వ అధికారం న్యాయాధిపతిகள் 8వ అధికారం న్యాయాధిపతులు 8వ అధ్యాయం 20వ వచనం 20వ వాక్యం. యెహోవా జీవము తోడు మిమ్మల్ని
చంపకొందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతేరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தன்னுடைய மனைவியின் மூலமாக கிதியோனுக்கு ஒரு குமாரன் இருந்தான். அவன் பெயர் எத்தேர். తన భార్య ద్వారా గిద్యోనుకు ఒక కుమారుడు ఉండెను. అతని పేరు ఎతేరు. அவனுக்கு இன்னொரு மகனும் கூட இருந்தான். అతనికి ఇంకొక కుమారుడు కూడా ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 5వ వచనం அதை சொல்லுகிறது. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 5వ వాక్యం దాన్ని చెప్పుచున్నది. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులు తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. యెరుబాగాల్ என்றால் గిదియోనుకు வைக்கப்பட்ட பெயர். యెరుబయేలు అనగా గిదియోనుకు పెట్టబడిన పేరు. ఇశ్రాయేలుని రక్షించ పొழுது ఇశ్రాయేలుని రక్షించినప్పుడు ఇశ్రాయేల్ மக்கள் அவனுக்கு அந்த பெயர் வைத்தார்கள். ఇశ్రాయేలు జనులు అతనికి ఆ పేరు పెట్టిరి. కర్తరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒருவரும் ఇశ్రాయేల్ మక్களை కాపాற்ற మున్వరవిல்லை. ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలును కాపాడుటకు ముందుకు రాలేదు. எல்லாரும் பயந்து మలైகளிலே గుహైகளிலே ఒలిందు கொண்டார்கள். అందరూ భయపడి కొండల్లోను గుహల్లోను దాగుకొనిరి. కర్తరుடைய నామத்திற்கு మహిమ ఉండావதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆனால் இந்த கிதியோன் வைராக்கியமாக தேவன் மேல் யெகோவாவின் மேல் முழு நம்பிக்கை வைத்து அவன் எழுந்து அவன் శత్రుக்களை அவன் ఎదుర్తాన్. అయితే ఈ గిద్యోను దేవుని మీద విశ్వాసము నుంచి ధైర్యముగా బలముతో శత్రువులను ఎదిరించి జయించెను. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 32వ వచనం 32వ వాక్యం. పేరే యెరుబ్బయేలు. కర్తరుடைய నామத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இப்பொழுது நான் வாசித்தது போல இந்த యెరుబాగాలిన్ ఇళయ కుమారుని தான் యోదాం. ఈ యెరుబయేలు యొక్క చివరి కనిష్ట కుమారుడే యోతాము. அவனுடைய 2 కుమారుల పేరే நான் இப்பொழுது உங்களுக்கு வாசித்து காண்பித்தேன். అతని ఇద్దరి కుమారుల యొక్క పేర్లను మీకు నేను చదివి చూపించి తిని. మూతవన్ పేరు ఎత్తేర్. జ్యేష్ఠ కుమారుని పేరు ఎతేరు. ఇళయ కుమారుని పేరు యోదాం. కనిష్ట కుమారుని యొక్క పేరు యోతాము. కర్తరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది జనங்களை న్యాయాధిపతులు ఆండ కాలத்தை குறிக்கிறது. ఇది న్యాయాధిపతులు జనులను ఏలుబడి చేసిన కాలమును చూపించుచున్నది. 15 న్యాయాధిపతులు జనులను శత్రువులు బాధించినప్పుడు ఇశ్రాయేల్ மக்கள் யெகோவா தேவனை நோக்கி கூப்பிட்டார்கள். ఇశ్రాయేలు జనులు యెహోవా దేవునికి మొరపెట్టిరి. அவர்கள் அடிமைத்தனத்தில் இருந்தார்கள். వారు బానిసత్వములో ఉండిరి. அவர்களுக்கு விடுதலை இல்லை. వారికి విడుదల లేదు. ஆண்டவருடைய నామத்திற்கு మహిமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அந்த நேரத்தில் தான் முதலாவதாக ஒத்னிయేலை தேவன் எழுப்பினார். అలాంటి సందర్భంలోనూ మొదటిగా దేవుడు ఒత్నియేలును లేపెను. కర్తరుடைய పరిశుద్ధ నామத்திற்கு మహిமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇవర్గల్ అవనాలు 8 வருஷம் ఉపద్రవపట్టారు. వారు ఇతని చేత 8 సంవత్సరములు శ్రమనొందిరి. சத்துருக்கள் மூலமாக ஒத்னியேல் எழும்புவதற்கு முன்பதாக 8 வருஷம் அவர்கள் பயங்கரமான உபத்திரம் வழியாய் போய் கொண்டிருந்தார். ఒత్నియేలు న్యాయాధిపతిగా రాకముందు ఇశ్రాయేలీలు శత్రువుల చేత 8 సంవత్సరములు బాధింపబడిరి. இந்த ஒத்னியேலை தேவன் எழுப்பினார். ఒత్నియేలుని దేవుడు లేపెను. ஒத்னியேலின் நாட்கள் அவன் 40 வருஷம் அமைதலாயிருந்தது, இளைப்பாறுதலாயிருந்தது. ఒత్నియేలు దినములలో దేశము 40 సంవత్సరములు నెమ్మది పొందెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. முதலாம் நாளிலே இதை பற்றி இந்த ஒத்னியேல் என்றால் யூதா கோத்திரத்து சிங்கம்.
ఒత్నియేలు అనగా யூதா கோத்திரப்பு சிம்மம். இயேசு கிறிஸ்து அவருடைய ஜனங்களை విడుదలయాக்குகிறவர். యేసు క్రీస్తు తన జనులను విడిపించుచున్నాడు. அவர்களுடைய அடிமைத்தனத்திலிருந்து அவர்களை சுதந்திரவாளிகளாய் மாற்றுகிறவர். వారి యొక్క బానిసత్వముల నుండి వారిని స్వతంత్రులుగా చేయువాడు. కుమారన్ విడుదలయాకినాల్ మెయ్యాగவே విడుదలయావీர்கள். కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల నిశ్చయముగానే మీరు స్వతంత్రులై ఉందురు. యేసువిனால் நாம் விடுதலையாக்கப்பட்ட ஜனங்கள், యేసయ్య చేత మనం విడిపింపబడిన జనులము. ஆம் என்று சொல்லுகிற கரங்களை உயர்த்தி ஹல்லேலூயா சொல்லுங்கள். అవునని చెప్పేవారు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. உங்களை விடுதலையாக்கினது யார்? మిమ్మల్ని విడిపించినది ఎవరు? உங்களை ரட்சித்தது யார்? మిమ్మల్ని రక్షించినది ఎవరు? உங்களை குணமாக்கியது யார்? మిమ్మల్ని స్వస్థపరిచినది ఎవరు? உங்கள் కన్నీரை துடைத்தது யார்? మీ కన్నీళ్లు తుడిచినది ఎవరు? உங்களை ஆசீర్వదించது யார்? మిమ్మల్ని ఆశీర్వదించినది ఎవరు? அவருடைய பெயர் என்ன? అతని పేరేంటి? அவருடைய பெயர்தான் இயேசு. అతని పేరే యేసు. எல்லாரும் சேர்ந்து இயேசு என்று சொல்லுங்கள். అందరూ చేరి యేసు అని చెప్పండి. இயேசு, இயேசு, இயேசு. இயேசுவின் நாமத்திலே விடுதலை இருக்கிறது. యేసు నామములో విడుదల ఉన్నది. அவர் யூதா கோத்திரத்து சிங்கம். ఆయన యూదా గోత్రపు సింహం. அவர் உன்னை விடுதலையாக்குவார். ఆయన నిన్ను విడిపించును. அவர் உன்னை ரட்சிப்பார். ఆయన నిన్ను రక్షించును. அவர் உன்னை ஆசீர்வதிப்பார். ఆయన నిన్ను ఆశీర్వదించును. அவர் உனக்கு అద్భుతం செய்வார். ఆయనకి అద్భుతము చేయును. அவர் உன் நியாயாதிபதி. ఆయన నీ న్యాయాధిపతి. அவர் உன் ரட்சகர். ఆయన నీ రక్షకుడు. முதலாவது நியாயாதிபதி ஒத்னியேல். మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. 15 நியாயாதிபதிகள் இருந்தார்கள். 15 మంది న్యాయాధిపతులు ఉండిరి. இந்த கிதியோன் 5வது நியாயாதிபதி. ఈ గిద్యోన్ 5వ న్యాయాధిపతి. இந்த 5வது நியாயாதிபதியாகிய கிதியோனுக்கு பிறகு அவனுடைய மகனாகிய எத்தேர் வந்திருக்க வேண்டும். இல்லாவிட்டால் இளையகுமாரனாகிய யோதாம் வந்திருக்க வேண்டும். ఆ గిద్యోన్ న్యాయాధిపతి తరువాత అతని జ్యేష్ఠ కుమారుడైన ఏతేరు వచ్చి ఉండాలి. లేదట్లయితే కనిష్ఠ కుమారుడైన యోతాము వచ్చి ఉండాలి. ஆனால் வேலைக்காரியின் மகன் அங்கே உள்ளே நுழைகிறான். అయితే తన దాసి తన పనికెత్తే కుమారుడు అక్కడ లోపలికి ప్రవేశించాను. மறுமனையாட்டியின் மகன் அவன் குறுக்கு வழியா அங்க வருகிறான். ఉపపత్ని యొక్క కుమారుడు వేరే మార్గంలో దొంగ మార్గంలో వచ్చుచున్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நியாயாதிபதிகள் காலத்துக்கு முன்பாக யோசுவா அந்த ஜனங்களை நடத்தினான். న్యాయాధిపతి కాలమునకు ముందు యోసువా జనులను నడిపించెను. யோசுவாவின் காலத்துக்கு முன்பாக மோசே அந்த ஜனத்தை நடத்தினான். యెహోషువ కాలమునకు ముందు మోసే ఆ జనులను నడిపించెను. மோசேயின் காலத்திற்கு முன்பு ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு என்னும் முற்பிதாக்கள் அந்த ஜனங்களை நடத்தினார்கள். మోసేకు ముందు అబ్రహాము, ఈసాకు, యాకోబు ఆ జనులను నడిపించిరి. ஒவ்வொரு காலகட்டத்திலே ஒவ்வொரு ஆட்களை தேவன் எழுப்பினார். ఒక్కొక్క కాలఘట్టములో ఒక్కొక్కరిని దేవుడు లేపిరి. ஆபிரகாமை எழுப்பி அவர்களை நடத்தினார். అబ్రహామును లేపి వారిని నడిపించెను. ஈசாக்கை எழுப்பி அவர்களை நடத்தினார். ఈసాకును లేపి వారిని నడిపించెను. யாக்கோபை எழுப்பி அவர்களை நடத்தினார். యాకోబును లేపి వారిని నడిపించెను. யோசேப்பை எழுப்பி அவர்களை காப்பாற்றினார். యోసేపును లేపి వారిని కాపాడెను. முற்பிதாக்கள் மூலமாய் அந்த ஜனங்கள் நடத்தப்பட்டார்கள். పూర్వ పితరుల ద్వారా ఆ జనులు నడిపింపబడిరి. தலைவனாக, மீட்பனாக, ரட்சகனாக மோசேயை தேவன் கொடுத்தார். అధిపతిగా, విమోచకుడుగా, రక్షకుడుగా దేవుడు మోసేను అనుగ్రహించెను. யோசுவாவின் கையிலே அந்த ஜனங்களை மோசே கொடுத்தார். యెహోషువ చేతికి మోసే ఆ జనులను అప్పగించెను. யோசுவாவின் காலத்துக்கு பிறகு நியாயாதிபதிகள் எழுப்பினார்கள். యెహోషువ కాలమునకు తరువాత న్యాయాధిపతులు లేచిరి. ஆம், ஜனங்களை தேவன் கைவிடவில்லை. అవును, జనులను దేవుడు చెయ్యి విడవలేదు. உன்னை அவர் கைவிட மாட்டார். నిన్ను ఆయన చెయ్యి విడవడు. உன்னை அவர் மறந்து விடவில்லை. ఆయన నిన్ను మర్చిపోలేదు. உன்னை நடத்தும்படியாக, నిన్ను నడిపించే నిమిత్తము, உன்னை பாதுகாக்கும்படியாக నిన్ను కాపాడు నిమిత్తము அவர் ஒவ்வொரு காலகட்டத்திலேயும் அவர் ஆட்களை எழுப்புகிறார். ఆయన ఒక్కొక్క కాలఘట్టమునందు మనుషులను లేపుచున్నాడు. 15வது
సమూయేలు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஏலி 14வது న్యాయాధిపతి. ఏలి 14వ న్యాయాధిపతి. 15வது கடைசி న్యాయాధిపతి சாமுவேல். 17వ న్యాయాధిపతి చివరి న్యాయాధిపతి సమూయేలు. சாமுவேலின் காலத்தில் ராஜாக்கள் வேண்டும் என்று கேட்டார்கள். సమూయేలు కాలమునందు వారు రాజులు కావాలని అడిగిరి. சவுலை ராஜாவாக கொடுத்தார். సౌలును రాజుగా ఇచ్చెను. சவுலுக்கு பின்பு தாவீது ராஜாவாக வந்தார். సౌలుకు తరువాత దావీదు రాజుగా వచ్చెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தாவீதுக்கு பின்பு சாலமோன் ராஜாவாக வந்தான். దావీదుకు తరువాత సొలొమోను రాజుగా వచ్చెను. சாலமோனுடைய மரணத்துக்கு பிறகு 2 ராஜ்யம் அது மாறியது. సొలొమోను మరణమునకు తరువాత రాజ్యము రెండాయెను. 10 గోత్రం ఇశ్రాయేలు என்று అழைக்கப்பட்டார்கள். 10 గోత్రముల వారు ఇశ్రాయేలీయులు అని పిలువబడిరి. 2 గోత్రం యూదా என்று అழைக்கப்பட்டார்கள். 2 గోత్రములకు చెందిన వారు యూదులు అని పిలువబడిరి. இந்த 2 గోత్రం యెరూషలేமை தலைநகர ஆட்சி செய்தார்கள். ఈ 2 గోత్రముల వారు యెరూషలేముని వాళ్ళు రాజధాని నగరముగా చేసుకొనిరి. இந்த 2 గోత్రం யார்? ఈ 2 గోత్రములు ఎవరు? ஒன்று யூதா கோத்திரம், ఒకటి యూదా గోత్రము, இன்னொன்று பென்யமீன் கோத்திரம். ఇంకొకటి బెన్యామీను గోత్రము. இந்த 2 கோத்திரம் యెరూషలేமை தலைநகராய் கொண்டு ஆட்சி செய்தார்கள். ఈ 2 గోత్రములు యెరూషలేమును రాజనగరంగా చేసుకొని ఏలుబడి చేసిరి. 20 రాజాக்கள் இந்த పరంపరயிலே வந்தார்கள். 20 మంది రాజులు దానిలోనికి వచ్చి ఏలుబడి చేసిరి. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 10 கோத்திரத்தை சேர்ந்தவர்கள் இஸ்ரவேல் அழைக்கப்பட்டார்கள். 10 గోత్రములకు చెందిన వారు ఇశ్రాయేలులని పిలువబడిరి. 19 ராஜாக்கள் அவர்களுக்கு கொடுக்கப்பட்டார்கள். 19 మంది రాజులు వారికి ఇవ్వబడిరి. ராஜாக்களின் காலத்துக்கு பிறகு பாபிலோன் கடிமைகளாய் போனார்கள். రాజుల కాలముకు తరువాత వారు బబులోనుకు బానిసలుగా వెళ్ళిరి. யெசாயா தீர்க்கதரிசி எழும்பினார். యెషయా ప్రవక్త లేచెను. எரேமியா தீர்க்கதரிசி எழும்பினார். ఇర్మియా ప్రవక్త లేచెను. எசேக்கியேல் தீர்க்கதரிசி எழும்பினார். ఎహెజ్కేలు ప్రవక్త లేచెను. தீர்க்கதரிசிகள் எழும்பினார்கள். ప్రవక్తలు లేచిరి. ஆம், ராஜாக்களுக்கு பிறகு அந்த ஜனங்களை தேவன் கைவிடவில்லை. అవును, రాజులకు తరువాత దేవుడు ఆ జనులను చేయవిడవలేదు. அவர்களுக்கு தீர்க்கதரிசிகளை எழுப்பினார். వారికి ఆయన ప్రవక్తలను లేపెను. ஓசியாவை எழுப்பினார். ఓసియాను లేపెను. யோவேலை எழுப்பினார். యోవేలును లేపెను. இப்படி தீர்க்கதரிசிகளை அவர் எழுப்பினார். ఈ విధంగా ప్రవక్తలను లేపెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தீர்க்கதரிசியின் காலம் முடிந்த பிறகு ప్రవక్తల కాలం అయిన తరువాత யோவான் ஸ்நானகனை அனுப்பினார். బాప్తీసమిచ్చి యోహానును పంపెను. இயேசு கிறிஸ்துவை அனுப்பினார். యేసుక్రీస్తును పంపెను. இயேசு கிறிஸ்து 12 அப்போஸ்தலரை தெரிந்தெடுத்தார். యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులను ఏర్పరచుకొనెను. பேதுருவை தேவன் எழுப்பினார். పేతురుని దేవుడు లేపెను. யோவானை தேவன் எழுப்பினார். యోహానును దేవుడు లేపెను. யாக்கோபை தேவன் எழுப்பினார். యాకోబును దేవుడు లేపెను. தோமாவை தேவன் எழுப்பினார். తోమాను దేవుడు లేపెను. மத்தேயுவை தேவன் எழுப்பினார். మత్తయిని దేవుడు లేపెను. அப்போஸ்தலர்களை தேவன் எழுப்பினார். అపోస్తలులను దేవుడు లేపెను. பவுலை தேவன் எழுப்பினார். పౌలును దేవుడు లేపెను. தீமோத்தேயுவை தேவன் எழுப்பினார். తిమోతిని దేవుడు లేపెను. தீத்துவை தேவன் எழுப்பினார். తీతును దేవుడు లేపెను. ஆம், இன்றைக்கும் அப்போஸ்தலர்களை தேவன் உலகத்திற்கு தந்திருக்கிறார். అవును, ఇప్పటికీ దేవుడు లోకానికి అపోస్తలులను ఇచ్చి ఉన్నాడు. அவருடைய ஜனங்களை அவர் கைவிடவில்லை. ఆయన జనులను ఆయన చేయవిడవలేదు. அவருடைய ஜனங்களை நடத்தும்படியாக ఆయన జనులను నడిపించే నిమిత్తము அப்போஸ்தலர்களை கர்த்தர் கொடுத்திருக்கிறார். అపోస్తలులను దేవుడు ఇచ్చి ఉన్నాడు. வருகை வரையும் இந்த சபை அப்போஸ்தலர்களால் நடத்தப்படும். రాకడ వరకు ఈ సంఘము అపోస్తలుల చేత నడిపింపబడును. யாரை அப்போஸ்தலர் என்று சொல்லலாம்? ఎవరిని అపోస్తలులని చెప్పొచ్చు? எல்லாரையும் அப்போஸ்தலர் என்று சொல்லலாமா? అందరిని అపోస్తలులని చెప్పగలమా? 5 విధமான ఉద్యోగస్తులు இருக்கிறார்கள். 5 విధమైన ఉద్యోగస్తులు ఉన్నారు. அப்போஸ்தலர்கள், అపోస్తలులు, 2 தீர்க்கதரிசிகள், రెండోది ప్రవక్తులు, 3 சுவிசேஷகர்கள், మూడోది సువార్తకులు, 4வது மெய்ப்பர்கள், నాలుగోది కాపరులు, 5வது போதகர்கள். ఐదవది బోధకులు. இந்த அப்போஸ்தலருடைய விசேஷம் என்ன? ఈ అపోస్తలుల యొక్క విశేషం ఏంటి? இந்த 4 பேரை விட இந்த அப்போஸ்தலர்கள் விசேஷமானவர்கள். ఈ నలుగురు కంటే ఈ అపోస్తలుడు విశేషం. அதிகாரம் ఎఫెసీయులకు 4వ అధ్యాయం 11ஆம் வசனத்திலிருந்து வாசியுங்கள். 11వ వాక్యం నుండి మనం చదువు 11ஆம் வசனத்திலிருந்து வாசியுங்கள். 11వ వాక్యం నుండి మనం చదువుకొనేదాము.
అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఇలాగా నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్రీస్తు శరీరమైన సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మం జరుగునట్లు ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను హల్లెలూయా చెప్పండి అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నాకు ఈ వాక్యం అర్థమైంది అనే వాళ్ళు 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆదాము కాలం మొదలుకొని ఇప్పుడు వరకు దేవుడు తన జనమును చేయి విడువలేదు, మరచిపోలేదు. அந்தந்த காலத்திலே ஒருவரை எழுப்பி அவர்களை நடத்தினார். ఆయా కాలములో ఒక్కరిని లేపి దేవుడు వారిని నడిపించెను. அவர் சிலரை அப்போஸ்தலராக ஏற்படுத்தினார். ఆయన కొందరిని అపోస్తులుగా నియమించెను. சிலரை தீர்க்கதரிசிகளாக ஏற்படுத்தினார். కొందరిని ప్రవక్తలుగా నియమించెను. சிலரை சுவிசேஷகராக ஏற்படுத்தினார். కొంతమందిని సువార్తికులుగా నియమించెను. சிலரை மேய்ப்பராக ஏற்படுத்தினார். కొందరిని కాపురులుగా నియమించెను. சிலரை போதகராக ஏற்படுத்தினார். కొందరిని ఉపదేశకులుగా నియమించెను. 5 ఉద్యోగస్తులు, 5 ఉద్యోగస్తులు. ఇంగ్లీష్లో 5 ఆఫీసర్స్ என்று சொல்லப்பட்டிருக்கிறார். ఇంగ్లీష్లో 5 ఆఫీసర్స్ అని చెప్పబడి ఉన్నది. ఇవர்கள் సభకి கொடுக்கப்பட்ட ஈவுகள். వీరు సంఘమునికి ఇవ్వబడిన వరము లాంటి వారు. ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్టు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த 5 பேருமே సభையிலே ஊழியம் செய்கிறவர்கள். ఈ 5 సంఘములో సేవ చేయువారు. இந்த 5 பேருமே సభையிலே ప్రసంగం பண்ணுகிறவர்கள். ఈ 5 సంఘములో ప్రసంగం చేయువారు. இந்த 5 பேருமே సభையிலே రాభోజనం கொடுக்கிறவர்கள். ఈ 5 సంఘములో ప్రభు బళ్ళు ఇచ్చేవారు. இந்த 5 பேரும் సభையிலே రాభోజనం జ్ఞానస్నానం கொடுக்கிறவர்கள். ఈ 5 సంఘములో బాప్తిజం ఇచ్చేవారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆனால் இந்த 5 பேர்ல విశేషமானவர்கள் யார் தெரியுமா? అయితే ఈ 5 విశేషమైన వారు ఎవరో తెలుసా? அவர்கள்தான் முதலாவது சொல்லப்பட்டிருக்கிறவர்கள். వారే మొదటగా చెప్పబడిన వారు అపోస్తలர்கள், అపోస్తులు. ఆండవరుடைய నామத்திற்கு మహిமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వేదத்திலே எப்பொழுதும் இந்த అపోస్తలருக்கு முதலிடம் கொடுக்கப்பட்டிருக்கிறது. పరిశుద్ధ గ్రంథములో ఈ అపోస్తులకి ప్రతి సమయంలో మొదటి స్థానం ఇవ్వబడి ఉన్నది. அதற்கப்புறம் தான் தீர்க்கதரிசிகள், దానికి తరువాతనే ప్రవక్తలు, அதற்கப்புறம் தான் போதகர்கள், దానికి తరువాతనే ఉపదేశకులు, அதற்கப்புறம் தான் మేய்పர்கள், దానికి తరువాతనే కాపరులు, அதற்கப்புறம் தான் சுவிசேஷகர்கள், దానికి తరువాతనే సువార్తికులు. முதலாம் கொரிந்தியர் 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయం, முதலாம் கொரிந்தியர் 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయం 28వ వచనం சொல்கிறது. 28వ వాక్యం చెప్పుచున్నది, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులను గాను, కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, రెండవది ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, మూడవది బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచేవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. ఇప్పుడు 8 విషయங்கள் அங்கே சொல்லப்பட்டிருக்கிறது. ఈ విధంగా ఇక్కడ 8 విషయాల గురించి చెప్పబడి ఉన్నది. సభయిలే 8 విషయங்கள் இருக்க வேண்டும். సంఘములో
8 విషయాలు ఉండవలెను. அப்போஸ்தலர் இருக்க வேண்டும், అపోస్తులు ఉండవలెను, தீர்க்கதரிசிகள் இருக்க வேண்டும், ప్రవక్తలు ఉండవలెను, போதகர்கள் இருக்க வேண்டும், బోధకులు ఉండవలెను, அற்புதங்களை செய்கிறவர்கள் இருக்க வேண்டும், అద్భుతములు చేయువారు ఉండవలెను, குணமாக்கும் வரங்களுடையவர்கள் இருக்க வேண்டும், స్వస్థపరిచే వరము కలిగిన వారు ఉండవలెను, ஊழியம் செய்கிறவர்கள் இருக்க வேண்டும், ఉపకారము చేయువారు ఉండవలెను, ஆளுகை செய்கிறவர்கள் இருக்க வேண்டும், ప్రభుత్వం చేయువారు ఉండవలెను, பலவித பாஷைகளை ஏற்படுத்தினார், నానా భాషలు మాట్లాడు వారిని నియమించెను. சபையிலே அந்நிய பாஷைகள் இருக்க வேண்டும், సంఘములో అన్య భాషలు ఉండవలెను, பரிசுத்த ஆவியின் அபிஷேகம் இருக்க வேண்டும், పరిశుద్ధాత్మ అభిషేకం ఉండవలెను. ஒரு சபையிலே இந்த 8 காரியங்கள் தேவை. సంఘములో ఈ 8 కార్యములు అవసరం. சபை ஒரு சரீரமாய் இருக்கிறது, సంఘము ఒక శరీరమై ఉంటున్నది. இவர்கள் ஒவ்வொரு அவயவங்களாய் இருக்கிறார்கள். వీరొక్కొక్కరు సంఘానికి అవయములై ఉంటున్నారు. ஒருவர் கண்களாய் இருக்கிறார்கள், ఒకరు నేత్రములై ఉంటున్నారు, ஒருவர் செவியாய் இருக்கிறார்கள், ఇంకొకరు చెవి ఉంటున్నారు, ஒருவர் மூக்காய் இருக்கிறார்கள், ఇంకొకరు ముక్కై ఉన్నారు, ஒருவர் வாயாய் இருக்கிறார்கள். ఇంకొకరు నోరుగా ఉంటున్నారు. சரீரத்திலே பல அவயவங்கள் இருக்கிறது போல సంఘములో శరీరములో పల అవయములు ఉన్నట్టుగా சபையாகிய சரீரத்திலே பலவிதமான ஊழியங்களை தேவன் ஏற்படுத்தினார். శరీరం అనే సంఘములో పలువిధమైన సేవలను పలువిధమైన సేవకులను దేవుడు నియమించిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. எல்லாரும் ஊழியம் செய்கிறார்கள், వీరందరూ సేవ చేయుచున్నారు. ஆனால் முதலாவது ஸ்தானம் இந்த அப்போஸ்தலர்களுக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. అయితే మొదటి స్థానం ఈ అపోస్తులకి ఇవ్వబడిను. இந்த அப்போஸ்தலர்கள் யார்? ఈ అపోస్తులు ఎవరు? இந்த அப்போஸ்தலரின் விசேஷம் என்ன? ఈ అపోస్తుల యొక్క విశేషం ఏంటి? எல்லாரையும் அப்போஸ்தலர் என்று சொல்லலாமா? అందరిని అపోస్తులని చెప్పగలమా? லூக்காவின் சுவிசேஷத்தை நாம் படிக்கும் பொழுது, లూకా సువార్తలో మనం చదివేటప్పుడు இயேசு இரவெல்லாம் ஜெபித்தார் என்று சொல்லப்பட்டிருக்கிறது. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశానని చెప్పబడి ఉన్నది. இரவெல்லாம் ஜெபித்து அவர் காலையிலே அப்போஸ்தலரை தெரிந்து கொண்டார். రాత్రంతా ఆయన ప్రార్థన చేసి ఉదయమున ఆయన అపోస్తులని ఏర్పరిచాడు. லூக்காவின் சுவிசேஷம் లూకా సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం 12వ వాక్యం. ఆ దినములందు ఆయన లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అమ్మా, నా ప్రసంగం నీకు అర్థం కాలేదా? చదవండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారిని అపోస్తలులు అని పేరు పెట్టెను. அவர்களுக்கு அப்போஸ்தலர் என்று பெயரிட்டார். వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. ఇంకా చదవండి. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమయి మత్తయి తోమా అల్ఫయి కుమారుడైన యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా ఆండవరుடைய నామத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இவர்களுக்கு அப்போஸ்தலர் என்று பெயரிட்டார். వీరికి అపోస్తలులని పేరు పెట్టెను. இரவு முழுதும் ஜெபித்தார். రాత్రి అంతా ప్రార్థన చేశాను. ஏனென்றால் இப்பொழுது இயேசு மரிக்க போகிறார். ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు మరణించబోచున్నాడు. அவருடைய ஊழியம் முடிய போகிறது. ఆయన సేవ పూర్తి అవబోచున్నది. அவர் பிதாவின் வலது பார்சத்திற்கு போக வேண்டும். ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు వెళ్ళవలెను. తనకు பின்பாக తనకు తరువాత ஊழியத்தை ஒப்புக்கொடுக்கும்படியாக సేవను అప్పగించే నిమిత్తము 12 அப்போஸ்தலரை தெரிந்தெடுத்தார். 12 అపోస్తలులను ఏర్పరచెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இவர்கள் எல்லாவற்றையும் விட்டு வெறுத்து வந்தவர்கள். వీరు సమస్తమును విడిచి దేశించి వచ్చిన వారు. இவர்கள் தாயை விட்டு வந்தவர்கள். వీరు తల్లిని విడిచి వచ్చిన వారు. அப்போஸ்தலன் தாயோடு கூட இருந்து ஊழியம் செய்ய முடியாது. అపోస్తలుడు తల్లితో కూడా ఉండి సేవ చేయలేడు. அப்போஸ்தலன் தகப்பனோடு இருந்து ஊழியம் செய்ய முடியாது. అపోస్తలుడు తండ్రితో ఉండి సేవ చేయలేడు. அப்போஸ்தலன் சகோதரிகளோடு சேர்ந்து ஊழியம் செய்ய முடியாது. ఒక అపోస్తలుడు సహోదరుడు సహోదరితో చేరి సేవ చేయలేడు. ఆండవరుடைய నామத்திற்கு మహిமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவன் எல்லாவற்றையும் விட்டு வெறுத்து வர வேண்டும். వాడు సమస్తమును
విడిచి దేశించి రావలెను. ஊழியத்தை பற்றி இயேசு பேசும் பொழுது సేవను గురించి యేసు ప్రభు మాట్లాడేటప్పుడు லூக்காவின் சுவிசேஷம் 14ஆம் அதிகாரம் లూకా సువార్త 14వ అధ్యాయం 26ஆம் వచనத்திலிருந்து వాసింగల్. 26వ వాక్యం నుండి చదువుకొనిదము. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యని పిల్లలని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அப்போஸ்தலர்கள் என்றால் இதெல்லாம் அவர்கள் செய்ய வேண்டும். అపోస్తలులు అంటే ఈ కార్యములన్నీ వాళ్ళు చెయ్యాలి. இந்த டிபிஎம் சபையுடைய ஊழியர்கள் விவாகம் செய்கிறதில்லை. ఈ టిపిఎం సంఘానికి చెందిన సేవకులు వివాహం చేసుకోవటం లేదు. அவங்க இங்கே இருக்கிற சகோதரிகள் அவர்கள் வாலிப வயதிலே புறப்பட்டு வந்தவர்கள். ఇక్కడ ఉన్న సహోదరులు యవన ప్రాయంలో వాళ్ళకు బయలుదేరి వచ్చిన వారు. 18 వయதிலே நான் இந்த ஊழியத்திற்கு வந்தேன். నాకు వయసు 18 ఉండేటప్పుడు నేను ఈ సేవకు వచ్చి తిని. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి మహిమ కలుగును గాక. 20 வருடம் முடிந்தால் அவர்களை ஊழியத்திற்கு இந்த சபையில் எடுக்கிறார். 20 వయసు పూర్తి అయితే ఈ సేవకి వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. அவர்களுக்கு இந்த ஊழியத்திலே ஊழியம் செய்யும்படியான வாய்ப்பு கிடைக்கும். వారికి ఈ సేవలో సేవ చేసే అవకాశం లభించును. వారు రక్షింపబడి ఉండవలెను. బాప్తిజం పొంది ఉండవలెను. అన్య భాషల గుర్తుతో వాళ్ళ అభిషేకం పొంది ఉండవలెను. సంఘములో వారు సాక్ష్యమును పొంది ఉండవలెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రియమానవులే, இந்த சபையில் இருக்கிற ஊழியர்களுக்கு மனைவி இல்லை. అవును ప్రియమైన వారలారా, ఈ సంఘంలో ఉన్న సేవకులకు భార్య లేదు. இந்த சபை ஸ்ரீலங்காவிலே தொடங்கியது. ఈ సంఘము శ్రీలంకలో ప్రారంభించెను. 1923ஆம் ஆண்டிலே శ్రీలంకాவிலே இந்த సభ ఆరంభించబడ్డది. 1923వ సంవత్సరములో శ్రీలంకలో ఈ సేవ ప్రారంభింపబడెను. రామన్ కుట్టి என்ற ஒரு மனிதனால் இந்த சபை ஆரம்பிக்கப்பட்டது. రామన్ కుట్టి అనే ఒక భక్తుని ద్వారా ఈ సంఘము ప్రారంభింపబడెను. அவர் రక్షింపబట్టు పాల్ என்ற பெயரோடு இந்த ஊழியத்தை தொடங்கினார். ఆయన రక్షింపబడి పౌలు అనే నా పేరుతో ఆయన ఈ సంఘాన్ని ప్రారంభించెను. పాస్టర్ పాల్ இந்த டிபிஎம் சபையின் స్థాపకురారు இருக்கிறார். పాస్టర్ పాల్ గారు ఈ టిపిఎం సంఘం యొక్క స్థాపకుడై ఉన్నాడు. இந்த சபை ஆரம்பித்து கிட்டத்தட்ட 102 ஆண்டுகள் ஆகிறது. ఈ సంఘాన్ని ప్రారంభించి ఇంచుమించు 102 సంవత్సరములాయెను. అనేక వివాహమిల్లాத ஊழியர்கள் మూలமாக இந்த సభை இயங்கிக் கொண்டிருக்கிறது. అనేకులు వివాహం లేని సేవకులు సేవ ద్వారా ఈ సంఘము కొనసాగింపబడుచున్నది. அவர்கள் தகப்பனை வேண்டாம் என்று சொல்லி வந்தவர்கள், వారు తండ్రిని వద్దు అని చెప్పి వచ్చిన వారు, தாயை வேண்டாம் என்று சொல்லி வந்தவர்கள், తల్లిని వద్దు అని చెప్పి వచ్చిన వారు, పురుషన్ இல்லை, மனைவி இல்லை, అవును భర్త లేడు, భార్య లేదు, పిల్లలు இல்லை, పిల్లలు లేరు, సంతతి இல்லை, సంతానము లేదు. அவர்களோடு அந்த அந்த இது முடிந்து விடுகிறது. వారితో అది పూర్తి అవుచున్నది. என்னுடைய அப்பா பேர் பாக்யராஜ், మా నాన్న పేరు భాగ్యరాజ్, என் தாத்தா பேரு குருபாதம், నా తాత పేరు గురుబాదం. எனக்கு அப்புறம் சொல்றதுக்கு யாரும் இல்லை, నాకు తరువాత చెప్పేదానికి ఎవరు లేరు. పీజీயோட అయిపోతుంది, పాస్టర్ గారితో అది అయిపోయింది. அதுதான் இந்த ஊழியத்தின் மேன்மை. అదే ఈ సేవ యొక్క విశేషం. இந்த ஊழியத்தில் இருக்கிற பாஸ்டர்களுக்கு சந்திச்சுచున్నాడు. அதற்கப்புறம் இன்னொரு ஊழியரை தேவன் அங்கே கொண்டு வருகிறார். దానికి తరువాత ఇంకొక సేవకుని ఆ స్థానంలోనికి దేవుడు తీసుకొని వచ్చుచున్నాడు. இந்த ஊழியத்துக்கு பேர் தான் ఒకటి ఆ ప్రధాన యాజకుడు అభిషేకం పొందినవాడు. రెండవది அவனுக்கு தாய் இல்லை, தகப்பன் இல்லை, వంశ வரலாறு இல்லை. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు. நான் சொன்னேன் இல்லையா, எங்க தாத்தா பேரு குருபாதம். నేను చెప్పాను కదా, మా తాత పేరు గురుపాదం. எங்க அப்பா பேரு பாக்யராஜ், మా నాన్న పేరు భాగ్యరాజ్. భాగ్యరాజ్ పయ్యం పేరు పిజి థామస్. భాగ్యరాజు కుమారుని పేరు పాస్టర్ గారు. పిజి థామస్ కొడుకు లేదు, పాస్టర్ గారికి కొడుకు లేదు. ఎందుకు లేదు?
పెళ్లి చేసుకోలేదు, భార్య లేదు కాబట్టి కొడుకు లేదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். అభిషేకం ద్వారా నింపబడిన వారు, ஆம், கர்த்தருடைய ஆவியானவர் இவர்கள் மேல் அமர்ந்திருக்க வேண்டும். పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో నివసించి ఉండవలెను. இவர்களுக்கு ஒரு விசேஷமான அபிஷேகம் கொடுக்கப்படுகிறது. వీరికి ఒక రెండవది இவர்கள் பிரதிஷ்டையுள்ளவர்கள், వీరు ప్రతిష్ట కలిగిన వారు. தாயின் தகப்பன் சகோதரன் சகோதரி குடும்பம் எல்லாவற்றையும் விட்டு வெறுத்தவர். తల్లి తండ్రి సహోదరుడు కుటుంబము అన్ని విడిచిపెట్టిన వారు. యేసు అభిషేకం பண்ணப்பட்டார். యేసు ప్రభు అభిషేకింపబడెను. యేసు 3 முறை அபிஷேகம் பண்ணப்பட்டார். యేసు ప్రభు 3 సార్లు అభిషేకింపబడెను. அதை சொல்வதற்கு எனக்கு நேரம் இல்லை. దాన్ని చెప్పేదానికి నాకు సమయం లేదు. నిత్యத்திலே பிதாவின் மடியிலே அவர் இருக்கும்போது அபிஷேகம் பண்ணப்பட்டார். నిత్యములో తండ్రి ఒడిలో ఉన్నప్పుడు ఆయన అభిషేకింపబడెను. మాంస శరీరத்திலே భూమికి வந்தபோது, శరీర దేహములో ఆయన భూమికి వచ్చినప్పుడు, யோர்தானிலே ஞானஸ்நானம் பெற்று கரையேறினபோது, యోర్దానులో బాప్తిజం పొంది ఒడ్డునకు వచ్చినప్పుడు, இரண்டாம் முறையாக பரிசுத்த ஆவியானவர் புறாவை போல இறங்கினார். రెండవసారి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె అతని మీద దిగెను. మూడవదిగా యేసు ఉయిర్తెழுந்த பின்பு, యేసు ప్రభు పునరుద్ధానము చెందిన తరువాత, ఒలివ మలైயிலே அவர் ఆరోహణమానబోదు, ఒలివ కొండ మీద ఆయన ఆరోహణమైనప్పుడు, పితావిన్ వలదు పార్శ్వத்திலே ఉట్కార్ந்தார், తండ్రి యొక్క కుడి పార్శ్వములో కూర్చుండెను. సియోనులో యొక్క కుడి పార్శ్వములో ఉండి అక్కడ సేవ చేయించు ఉన్నాడు. కాల్వరీ టెంపుల్ என்று ஒரு சபை இருக்கிறது. కల్వరీ టెంపుల్ అనే ఒక సంఘం ఉన్నది. நான் గుంటూరు పక్కத்தில் இருக்கிறேன். నేను గుంటూరు వైపు దాని పక్కన ఉన్నాను. కొప్పరావూర్ அங்கே எங்களுடைய சென்டர் வைத்தம் இருக்கிறது. అక్కడ మా యొక్క సెంటర్ ఫెయితం ఉన్నది. அங்கே அவர்களுக்கு ஒரு பெரிய ஆலயம் இருக்கிறது. అక్కడ వారికి ఒక పెద్ద ఆలయం ఉంది, కాల్వరీ టెంపుల్. நல்ல ஆந்திராவின் பெரிய பெரிய நகரங்களில் இருக்கிறது. ఆంధ్రాలో పెద్ద పెద్ద పట్టణాల్లో అది ఉంది. ஆனால் పాస్టర్ எங்க இருப்பார்? అయితే పాస్టర్ ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటారు. ஆனால் அந்தந்த ஊர்ல அவங்க ஆலயத்திலே ஸ்கிரீன்ல அவர்கள் ஆராதனை பார்த்து கொண்டிருப்பார். అయితే ఆ పట్టణంలో ఆ ఊరిలో స్క్రీన్ లో ఆయన ఆరాధన చూస్తూ ఉంటారు. కర్తరుடைய నామத்திற்கு మహిమ ఉండావదా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రధాన ఆచార్య యేసు எங்க இருக்கிறார்? ప్రధాన యాజకుడైన యేసు ఎక్కడ ఉన్నాడు? அவர் సియోనిలో இருக்கிறார். ఆయన సియోనులో ఉన్నాడు. அவர் రాజావా இருக்கிறார். ఆయన రాజుగా ఉన్నాడు. அவர் ప్రధాన ఆచార్యనా இருக்கிறார். ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. மெல்கிசேதேக்கின் முறைமையின்படி அவர் பிரதான ஆசாரியராக சியோனிலே பிதாவின் வலது பார்சத்திலே விட்டிருக்கிறார். మెల్కీసెదెకు క్రమము చెప్పున ప్రధాన యాజకుడుగా సియోనులో తండ్రి యొక్క కుడి పార్శ్వములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. அங்கே இருந்து அவர் பரிந்து பேசிக் கொண்டிருக்கிறார். అక్కడ నుండి ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. பொற்செங்கோலை நீட்டுகிறார். ఆయన రాజదండమును చాపుచున్నాడు. நேற்று இரவு நாம் கேட்டது போல, నిన్న రాత్రి మనం విన్నట్లుగా ఎస్తరు కొరకు, அந்த సభைக்காக, సంఘము కొరకు அவர் தன்னுடைய பொற்செங்கோலை நீட்டுகிறார். ఆయన బంగార రాజదండమును చాపుచున్నాడు. அவர் సియోనిலே అభిషేకం பண்ணப்பட்டார். ఆయన సియోనులో అభిషేకింపబడెను. மூன்றாவது முறையாக యేసు నిత్యத்திலே అభిషేకం பண்ணப்பட்டார். మూడవసారిగా యేసు ప్రభు నిత్యములో అభిషేకింపబడెను. அங்கே இருந்தவர் ஆளுகை செய்கிறார். అక్కడ నుండి ఆయన ఏలుబడి చేయుచున్నాడు. அங்கே இருந்தவர் ஊழியம் செய்கிறார். అక్కడ నుండి ఆయన సేవ చేయుచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த மெல்கிசேதேக்கின் முறைமையிலே இந்த ரெண்டு அனுபவங்களில் தான் அப்போஸ்தலர் என்று சொல்லலாம். ఈ మెల్కీసెదెకు క్రమములో ఈ రెండు అనుభవం కలిగిన వారే అపోస్తులు అని చెప్పొచ్చు. அவர்களை அப்போஸ்தலர்கள் என்று அழைத்தார். వారిని అపోస్తులని పిలిచెను. அப்போஸ்தலனை யாரை கூப்பிட வேண்டும்? అపోస్తులని ఎవరిని పిలవవలెను? நீங்கள் ஒருவரை அப்போஸ்தலன் என்று கூப்பிட வேண்டுமானால், మీరు ఒకరిని అపోస్తులని పిలవాలి అంటే இந்த ரெண்டு தகுதிகள் அவர்களுக்கு இருக்க வேண்டும். ఈ రెండు అర్హతలు వారికి ఉండవలెను. ஒன்று, அவர்கள் பரிசுத்த ஆவியின் அபிஷேகத்தினால் అన్య భాష பேசுகிறவராக இருக்க வேண்டும். ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా వారు అన్య భాషలు మాట్లాడువారుగా ఉండవలెను. అభిషేకத்தினால் నిరపపట్టవர்களாக இருக்க வேண்டும். అభిషేకములో నింపబడిన వారుగా ఉండవలెను. రెండవదిగా அவர்கள்
அவர்கள் பிரதிஷ்டையுள்ளவர்களா இருக்க வேண்டும். వారు ప్రతిష్ట కలిగిన వారుగా ఉండవలేను. தகப்பன் இல்லை, తండ్రి లేడు, தாய் இல்லை, తల్లి లేదు, சந்ததி இல்லை, సంతానం లేదు, தகப்பன் இல்லை, తండ్రి లేడు, சகோதரன் இல்லை, సహోదరుడు లేడు, சகோதரி இல்லை, సహోదరి లేదు, சொந்த தேசம் இல்லை, సొంత దేశము లేదు, சொந்த வீடு இல்லை. సొంత ఇల్లు లేదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 40 வருஷமாக இந்த டிபிஎம் சபையிலே நான் ஊழியம் செய்கிறேன். 40 సంవత్సరములుగా ఈ టిపిఎం సంఘమునందు నేను సేవ చేయుచున్నాను. 18 వయసులే நான் வந்தேன். నా ఈ సేవకు వచ్చేటప్పుడు నాకు వయసు 18. இப்பொழுது 40 வருஷம் ஆகிவிட்டது. ఇప్పుడు ఈ సేవలో నాకు 40 సంవత్సరములు అయ్యాను. என் பேரிலே ஒரு வீடு இல்லை. నా పేరు మీద ఒక ఇల్లు లేదు. நம்புவீங்களா? మీరు నమ్మగలరా? என் பேரிலே பேங்க் அக்கவுண்ட் இல்லை. నా పేరు మీద బ్యాంకులో అకౌంట్ లేదు. என் கையில பாஸ்புக் இல்லை. నా చేతిలో పాస్బుక్ లేదు. என் கையில ఏటీఎం కార్డు இல்லை. నా చేతిలో ఏటీఎం కార్డు లేదు. ఏటీఎం కార్డు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు. మనుష్య కుమారునికి తలవాల్చుటకు లోకములో స్థలము లేదు. యేసు చెప్పాడు. యేసు చెప్పాను, దానికి ఒక భార్య దొరుకుచున్నది, ஒரு புருஷன் கிடைக்கிறது, దానికి ఒక భర్త దొరుకుచున్నారు, அவர்கள் குடும்பமா இங்க வாழ்கிறார்கள், అక్కడ కుటుంబంగా వారు జీవిస్తున్నారు. அந்த நரிக்கு ஒரு குழி கிடைக்கிறது, ఆ నక్కకి బొరియ దొరుకుచున్నది, இரவெல்லாம் வேட்டையாடுகிறது, రాత్రంతా వేటాడుచున్నది, இரவெல்லாம் அது வேட்டையாடுகிறது, రాత్రంతా వేటాడుచున్నది, பகல்லே வந்து அந்த குழியிலே பதுங்கிக் கொள்ளுகிறது, ఆ పగల్లో వచ్చి ఆ బొరియలో దాగుచున్నది. அதுக்கு ஒரு மனைவி இருக்கிறது, దానికి ఒక భార్య ఉంది, அதுக்கு ஒரு புருஷன் இருக்கிறது, దానికి ఒక భర్త ఉన్నాడు, அதுக்கு ஒரு பிள்ளைகள் இருக்கிறார்கள், దానికి పిల్లలు కలరు, அவர்கள் அந்த குழியிலே வசிக்கிறார்கள், వారు ఆ బొరియల్లో నివసించుచున్నారు. యేసు అதைத்தான் சொன்னார். యేసు ప్రభు దానినే చెప్పిరి. அப்போஸ்தலர்கள் என்று அழைக்கப்பட அவர்கள் தனிமையாக இருக்க வேண்டாம். అపోస్తులు అని పిలువబడేవారు వారు ఒంటరిగా ఉండవలేను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அப்படிப்பட்ட ஊழியர்களை ஆண்டவர் இந்த உலகத்திலே தந்திருக்கிறார். అలాంటి సేవకులను దేవుడి ఈ లోకంలో ఇచ్చి ఉన్నారు. அவர்கள்தான் அப்போஸ்தலர்கள் என்று அழைக்கப்படுகிறவர்கள். వారే అపోస్తులు అని పిలువబడేవారు. மெல்கிசேதேக்கின் முறைமையின்படியான ஊழியம் என்று அது அழைக்கப்படுகிறது. మెల్కీసెదెకు క్రమము చెప్పున அழைக்கப்படுகிறது. మెల్కీసెదెకు క్రమము చెప్పున సేవాని అది పిలువబడుచున్నది. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த அப்போஸ்தலர்கள் வருகை வரைக்கும் இருப்பார்கள். ఈ అపోస్తులు రాక్కడ వరకు ఉందురు. இந்த அப்போஸ்தலர்கள் ரகசிய வருகை வரைக்கும் இருப்பார்கள். ఈ అపోస్తులు రహస్య రాకడ వరకు ఉందురు. சபை எடுத்துக் கொள்ளப்படும் வரைக்கும் இந்த அப்போஸ்தலர் இருப்பார்கள். సంఘం కొనిపోబడే వరకు ఈ అపోస్తులు ఉందురు. அப்போஸ்தலர்களை ஏற்படுத்தினார். అపోస్తులను ఏర్పరచెను. தீர்க்கதரிசிகளை ஏற்படுத்தினார். కాపరులను ఏర్పరచెను. போதகர்களை ஏற்படுத்தினார். ఉపదేశకులను ఏర్పరచెను. சுவிசேஷகளை ஏற்படுத்தினார். సువార్తికులను ఏర్పరచెను. இவைகளிலே அப்போஸ்தலர்கள் விசேஷமானவர்கள். వీరిలో అపోస్తులు విశేషమైన వారు. வாலிபர்களே, நீங்கள் அப்போஸ்தலர்களாய் ஊழியம் செய்யும்படியாக உங்களை நாங்கள் உற்சாகப்படுத்துகிறோம். యవనస్తులారా, మీరు అపోస్తులుగా సేవ చేయ నిమిత్తము మిమ్మల్ని ప్రోత్సాహపరచుచున్నాం. விவாகம் செய்து கொள்வது உங்களுடைய விருப்பம். వివాహం చేసుకునేది మీ ఇష్టం. ஆனால் விவாகம் இல்லாமல் ஊழியம் செய்கிற ஒரு வாய்ப்பு உங்கள் முன்பாக வைக்கப்பட்டிருக்கிறது. అయితే వివాహం లేకుండా సేవ చేసే ఒక అవకాశము మీ ముందు ఉంచబడి ఉన్నది. மெல்கிசேதேக்கின் முறைமையின்படி ஊழியம் செய்ய ஒரு வாய்ப்பு இங்கே இருக்கிற வாலிபர்களுக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிறது. మెల్కీసెదెకు క్రమము చెప్పున సేవ చేసే అవకాశము ఇక్కడ ఉన్న యవనస్తుల ముందు అది ఉంచబడి ఉన్నది. நீங்கள் அந்த வாய்ப்பை பிரயோஜனப்படுத்திக் கொள்ளுங்கள். మీరు అవకాశాన్ని ప్రయోజనపరచుకోనండి. கல்யாணம் செய்து பிள்ளைகளை பெற்ற பிறகு பாஸ்டர் நான் தப்பு பண்ணிட்டேன் பாஸ்டர். వివాహం చేసుకొని పిల్లలను కన్న తర్వాత పాస్టర్ గారండి నేను తప్పు చేశాను పాస్టర్ గారండి. ஆண்டவர் என்னை அழைத்தார் பாஸ்டர். పాస్టర్ గారు నన్ను దేవుడు పిలిచాడు. காக்கிநாடா கன்வென்ஷன்ல உங்க மூலம் ஆண்டவர் பேசினார் பாஸ்டர். కాకినాడ కన్వెన్షన్ లో మీ ద్వారా దేవుడు మాట్లాడాడు పాస్టర్ గారండి. ஆனாலும் நான் பயந்து விவாகம் செய்து கொண்டேன் பாஸ்டர். అయితే నేను భయపడి వివాహం చేసుకున్నాను పాస్టర్ గారు. அதற்கப்புறம் பேசி பிரயோஜனம் இல்லை. దానికి తర్వాత మాట్లాడి ప్రయోజనం లేదు. உங்களுடைய வாலிப நாட்களிலே நீங்கள் சரியான தீர்மானத்தை செய்யுங்கள். మీ యవ్వన ప్రాయములో మీరు సరైన తీర్మానములు చేయండి. என்னோட சில ஊழியர்கள் இருந்தார்கள். నాతో కొంతమంది సేవకులు ఉండిరి. அப்பொழுது நான்
படித்துக் கொண்டிருந்தேன். అప్పుడు నేను చదువుకుంటా ఉంటిని. அவர்கள் என்னை பார்த்து சொன்னார்கள், వారు నన్ను చూచి చెప్పిరి, நீ ஊழியத்திற்கு வர வேண்டும் என்று சொன்னார்கள். నీవు సేవకు రావాలని చెప్పారు. நீ ஊழியத்திற்கு வர வேண்டும் என்று சொன்னார்கள். నీవు సేవకు రావాలని చెప్పిరి. என்னை பார்க்கிற எல்லா ஊழியர்களும் அப்படி சொன்னார்கள். నన్ను చూసే సేవకులందరూ ఆ విధంగా చెప్పిరి. என்னை அவர்கள் உற்சாகப்படுத்தினார்கள். వారు నన్ను ప్రోత్సాహపరిచిరి. அப்படிப்பட்ட ஊழியர்களுக்காக நான் கர்த்தரை துதிக்கிறேன். అలాంటి సేవకుల కొరకు నేను దేవుని స్తుతించుచున్నాను. எனக்கு தவறான ஆலோசனை கொடுக்க ஒருவரும் அந்த நாட்களிலே இல்லை. నాకు తప్పైన ఆలోచన ఇచ్చేదానికి ఆ దినాలలో ఒక్కరు కూడా లేరు. వివాహం செய்து கொள் என்று என்னை யாரும் சொல்லவில்லை. వివాహం చేసుకోమని నాకు ఎవరునూ చెప్పలేదు. நீ மெல்கிசேதேக்கின் முறைமையின்படி விவாகம் இல்லாமல் இந்த பிரதிஷ்டையில் ஊழியம் செய்ய வேண்டும் என்று என்னை உற்சாகப்படுத்தினார்கள். నీవు మెల్కిసెదెకు క్రమము చెప్పున ఈ సేవను చేయాలని నన్ను ప్రోత్సాహపరిచిరి. 40 வருடங்களாக இந்த ஊழியத்திலே கர்த்தர் என்னை பாதுகாத்தார். 40 సంవత్సరములుగా ఈ సేవలో దేవుడు నన్ను కాపాడిరి. எத்தனையோ சோதனைகள் வந்தது, ఎన్నో శోధనలు వచ్చెను, எத்தனையோ போராட்டங்கள் வந்தது, ఎన్నో పోరాటములు వచ్చెను, எத்தனையோ அதைரியங்கள் வந்தது, ఎన్నో అధైర్యములు వచ్చెను, எத்தனையோ சோர்வுகள் வந்தது, ఎన్నో సమస్యలతో వచ్చెను, எத்தனையோ வியாதிகள் வந்தது, ఎన్నో వ్యాధులు వచ్చెను, எத்தனையோ மரண அபாயங்கள் வந்தது, ఎన్నో మరణ అపాయములు వచ్చెను. பிசாசு என்னை பயமுறுத்தினான், అపవాది నన్ను భయపెట్టెను. ஆனாலும் கர்த்தர் என்னை கைவிடவில்லை. అయినప్పటికీ దేవుడు నన్ను చేయవిడవలేదు. அவருடைய கரம் என்னை உறுதியாய் பிடித்திருந்தது. ఆయన హస్తం నన్ను దృఢముగా పట్టెను. உன்னை விட்டு விலகுவதில்லை, నిన్ను విడవను, உன்னை கைவிடுவதில்லை, నిన్ను ఎడబాయను, உன்னோடு கூட இருக்கிறேன். నీతో కూడా ఉన్నాను. ஆண்டவருடைய கரம் என்னை விடவே இல்லை. దేవుని యొక్క హస్తం నన్ను విడవలేదు. பயப்படாதீங்க, ஊழியத்துக்கு வரதுக்கு பயப்படாதீங்க. భయపడకండి, సేవకొచ్చేదానికి భయపడకండి. சோதனைகள் உண்டு, శోధనలు కలవు. மிலிட்டரிக்கு போனா யுத்தம் இருக்கிறது. మిలిటరీకి వెళ్తే యుద్ధం ఉంది. மிலிட்டரிக்கு போனா நல்ல சாப்பாடு கிடைக்கும், మిలిటరీకి వెళ్తే మంచి భోజనం దొరికిద్ది, நல்ல சம்பளம் கிடைக்கும், మంచి జీతం దొరికిద్ది, நல்ல మర్యాద கிடைக்கும், మంచి మర్యాద దొరికిద్ది. உங்களை பார்க்கிற எல்லாரும் சல்யூட் அடிப்பார்கள். మీరు చూసేవారందరూ సెల్యూట్ కొడుతురు. ஏனென்றால் நீங்கள் ராணுவ வீரனா இருக்கிறீர்கள். ఎందుకంటే మీరు సైనికులుగా ఉన్నారు. ஆனால் யுத்தங்கள் உண்டு, అయితే యుద్ధములు కలవు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தமிழ்நாட்டில் எனக்கு ஒரு டிரைவர் இருந்தார். తమిళనాడులో నాకు ఒక డ్రైవర్ ఉండేను. நல்ல டிரைவர், మంచి డ్రైవర్, ரட்சிக்கப்பட்ட டிரைவர், రక్షింపబడిన డ్రైవర్, அபிஷேகம் பண்ணப்பட்ட டிரைவர், అభిషేకింపబడిన డ్రైవర్. வேதத்தை அதிகமாய் படிப்பார். బైబిల్ని అధికంగా చదివేవాడు. காலையில 4 மணிக்கு எழும்பி ஜெபம் பண்ணுவார். ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. பிரியமானவர்களே, அவர் சொன்னார், பாஸ்டர், என் வாலிப வயதிலே நான் ராணுவத்திற்கு போனேன். పాస్టర్ గారు, నా యవన ప్రాయంలో నేను సైన్యమునికి వెళ్ళి తిని எங்களுக்கு துப்பாக்கி சுட முடியாது சொல்லி கொடுத்தார்கள். నాకు తుపాకీతో కాల్చమని నేర్పించారు. நான் துப்பாக்கியை சுடும்போது నేను తుపాకీతో పేల్చేటప్పుడు என்னுடைய விரல் பெருவிரல் போய்விட்டது. నా యొక్క బొట్టన వేలు పోయేను. இப்ப பார்த்தாலும் அவருடைய விரல் இருக்காது, இந்த விரல் இருக்காது. ఇప్పుడు చూస్తే కూడా ఆయనకి ఆ బొట్టన వేలు ఉండదు. அவர் யோசித்தார், அப்பா இது நமக்கெல்லாம் செட் ஆகாது. ఆయన ఆలోచించాడు, ఇది మనకు సరికాదు, சண்டை போடுறதெல்லாம் நமக்கு வேண்டாம், ఈ గొడవ పడేదంతా మనకు వద్దు. பயந்து ஓடி வந்து விட்டார். భయపడి పరిగెత్తొచ్చేశాడు. நான் கேட்டேன், உன்னை யாரும் துரத்தி வரவில்லையா? నేను అడిగాను, నిన్ను తరుముకుంటే ఎవరు రాలేదా? உன்னுடைய ஊர் அவர்களுக்கு தெரியும், మీ ఊరు వాళ్ళకి తెలుసు, உன்னுடைய வீடு அவர்களுக்கு தெரியும், మీ ఇల్లు వారికి తెలుసు, உன்னுடைய அட்ரஸ் அவருக்கு தெரியும், మీ విలాసం వారికి తెలుసు. ராணுவத்திலிருந்து ஒருவர் வந்து உன்னை கைது செய்யவில்லையா? సైన్యంలో వచ్చి ఎవరు కూడా నిన్ను వచ్చి ఖైదీ చేయలేదా? அப்படி ஓடி வரக்கூடாது, అలాగ పరిగెత్తుకొని రాకూడదు, அது ஒரு பெரிய குற்றமாக இருக்கும். అది పెద్ద నేరముగా ఉండును. பாஸ்டர், தேவ சித்தம் என்னவோ தெரியாது, யாருமே வரவில்லை అని చెప్పాడు. పాస్టర్ గారు, దేవుని చిత్తం ఏంటో తెలియదు, ఎవ్వరూ రాలేదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அப்போஸ்தல ஊழியம் செய்யும்படியாய் உங்களை நாங்கள் அழைக்கிறோம். మీరు అపోస్తలుల సేవ చేయు నిమిత్తము మిమ్మల్ని మేము ఆహ్వానించుచున్నాం. యుద్ధங்கள் உண்டு, యుద్ధములు కలవు, పోరాటங்கள் உண்டு, పోరాటములు కలవు, శత్రుக்கள் உண்டு, శత్రువులు కలరు, சோதனைகள் உண்டு, శోధనలు కలవు, நிந்தைகள் உண்டு, నిందలు కలవు, அவமானங்கள் உண்டு, అవమానములు కలవు, கைவிடப்படுவீர்கள், మీరు చేయవిడబడుదురు, தனிமையாயிருப்பீர்கள், ఒంటరిగా ఉందురు. ஆனால் உன்னை அழைத்தவர் விடமாட்டார். అయినప్పటికీ నిన్ను పిలిచిన వాడు విడవడు. உங்களை அழைக்கிறவர் உண்மையுள்ளவர், మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. உங்களை கைவிடுவதில்லை, ఆయన మిమ్మల్ని చేయి విడవడు. மரண பரியந்தம் உங்களை நடத்துவார்.
నడిపించును. சியோன் வரை உங்களை நடத்துவார். సియోను వరకు మిమ్మల్ని నడిపించును. ஆம், இந்த கன்வென்ஷன் மூலமாக அநேக வாலிபர்கள் அப்போஸ்தலர் ஆகும்படியாக கர்த்தர் அவர்களை வேறு பிரிக்கிறார். ఈ కన్వెన్షన్ ద్వారా అనేక యవనస్తులు అపోస్తలులకు నిమిత్తం దేవుడు వారిని ప్రత్యేకపరచుచున్నాడు. ஆம் என்று சொல்லுகிறவர்கள் ஹல்லேலூயா சொல்லுங்கள். అవునని చెప్పేవారు హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. நீ வராவிட்டா இன்னொருத்தனை ஆண்டவர் எழுப்புவார். నీవు రాకపోతే ఇంకొకరిని దేవుడు లేపుదురు. டிஎல் மூடி ஒரு பெரிய பிரசங்கியார். డిఎల్ మూడీ గారు ఒక గొప్ప ప్రసంగికుడు. லட்சக்கணக்கான மக்களை பிரசங்கம் பண்ணுவார். లక్షల కొలది జనుల ముందు ప్రసంగం చేసేవాడు. அவர் அமெரிக்காவை சேர்ந்தவர். ఆయన అమెరికాకు చెందినవాడు. அமெரிக்காவை பெரிய ஒரு எழுப்புதலை கொண்டு வந்தார். అమెరికాలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చారు. அவருடைய ஆரம்ப ஊழியம் ஒரு சண்டே ஸ்கூல் ஆசிரியராக இருந்தார். ఆయన ప్రారంభ సేవ అతడు ఒక సండే స్కూల్ టీచర్ గా ఉండేను. பெரிய ஒரு பிரசங்கியாக மாறிவிட்டார். తరువాత అతడు ఒక గొప్ప ప్రసంగికుడు అయ్యాడు. ஐரோப்பாவிலே லட்சக்கணக்கான மத்தியிலே ஒரு பிரசங்கம் செய்தார். ఐరోపాలో లక్షల కొలది జనుల ముందు ఆయన ప్రసంగం చేశాడు. அந்த நாட்களிலே அவருடைய பிரசங்கங்கள் தான் நியூஸ் பேப்பர்ல தலைப்பு செய்தியாக இருக்கும். ఆ దినాలలో అతని యొక్క ప్రసంగములు న్యూస్ పేపర్ లో దాని శీర్షిక అంశములుగా దాన్ని వేసి முதல் பக்கத்திலே இவருடைய பிரசங்கம் தான் இருக்கும். మొదటి వైపు ఇతని యొక్క ప్రసంగమే ఉండును. அப்படிப்பட்ட ஒரு பெரிய பிரபலமான ஒரு போதகராக இருந்தார். ఆ విధంగా ఆయన ప్రసిద్ధి చెందిన ఒక బోధకుడై ఉండేను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு நாள் பிரசங்கம் முடித்து விட்டு இறங்கினாராம். ఒక రోజు ప్రసంగం చేసి దిగాడు. ஒரு వెள்ளக்கார சீமாட்டி ஒரு பெண், வயதான பெண் அவரை வந்து சந்தித்தார். ఆంగ్లేయునికి సంబంధించిన ఒక స్త్రీ, ఒక ధనవంతురాలైన స్త్రీ ఆయన వచ్చి సంధించాను. வெள்ளைக்கார பெண்மணி, பிரிட்டிஷ் வாழ், తెల్లవారు ஒரு ஒரு வயதான ஒரு அம்மா, ఒక వయసైన ఒక తల్లి, ரொம்ப படிச்ச అమ్మా, ఎక్కువ చదివినది, ரொம்ப படிச்ச అమ్మా, ఎక్కువ చదివి ఉన్నారు. என்ன டிஎல் மூடி, என்ன இங்கிலீஷ் பேசுறீங்க நீங்க? ఏమి డిఎల్ మూడీ గారు, ఏమి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు? ஒரு கிராமர் இல்லை, ఒక్క గ్రామర్ లేదు. ఇంగ్లీష్ நீங்க கொலை பண்றீங்க, ఇంగ్లీష్ ని మీరు హత్య చేయుచున్నారు. அவர் சிரிச்சுட்டே சொன்னாராம். ఆయన నవ్వుతూ చెప్పాడంట, ஆமா நான் படிக்காதவன், అవును నేను చదువు లేని వాడిని, எனக்கு ரொம்ப படிப்பு இல்லை, నాకు ఎక్కువ చదువు లేదు, எனக்கு கொஞ்சம் தான் படிப்பு, నాకు చదువు తక్కువే. ஆனா நீங்க ரொம்ப படிச்சிருக்கீங்க, మీరు చాలా ఎక్కువ చదివి ఉన్నారు, ஆனா நீங்க இந்த ஊழியம் செய்ய வரலையே, మీరు ఈ సేవ చేయుటకు రాలేదే. நீங்க வராததுனால அந்த அழைப்பை ஆண்டவர் எனக்கு கொடுத்தார். మీరు రానందువలన ఆ పిలుపును దేవుడు నాకిచ్చిరి. படித்தவர்கள் வரவில்லை, చదివిన వారు రాలేదు, படிக்காதவர்களை அழைப்பு கொடுக்கிறார். చదవని వారికి దేవుడు పిలుపునిచ్చి ఉన్నాడు. ஞானிகள் வரவில்லை, జ్ఞానులు రాలేదు. ஆம் ஞானமில்லாதவர்களுக்கு அந்த அழைப்பு கொடுக்கப்படுகிறது. అవును జ్ఞానము లేని వారికి ఆ పిలుపు ఇవ్వబడెను. உன்னுடைய ஞானத்தை இயேசுவுக்கு கொடு, నీ జ్ఞానమును యేసయ్యకు ఇమ్ము. உன்னுடைய கல்வியை ஊழியத்திற்கு கொடு, నీ విద్యను దేవునికి ఇవ్వుము. உன்னுடைய வாலிபத்தை இயேசுவுக்கு கொடு, నీ యవ్వనమును దేవునికి ఇమ్ము. உன்னுடைய ஆரோக்கியத்தை இயேசுவுக்கு கொடு, నీ ఆరోగ్యమును దేవునికి ఇమ్ము. அப்போஸ்தலர்கள் காக்கிநாடாவில் எழும்புவார்களாக, అపోస్తలులు కాకినాడలో లేచుదురుగాక, அப்போஸ்தலர்கள் ஆந்திர பிரதேசத்திலே எழும்புவார்களாக, అపోస్తలులు ఆంధ్రప్రదేశ్లో లేచుదురుగాక. அதற்காக கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். అందుకొరకు చేతులు పైకెత్తి స్తోత్రించెదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Amen. நீ வராவிட்டால், నీవు రాకపోతే அபிமெலேக்கு உள்ள வந்துடும். అభిమేలేకు లోపలికి వస్తాడు. பாஸ்டர் நான் அமெரிக்கால போய் செட்டில் ஆக போறேன் பாஸ்டர். పాస్టర్ గారు అండి నేను అమెరికాలో వెళ్ళి సెటిల్ అవబోతున్నాను పాస్టర్ గారు. பாஸ்டர் நான் லண்டன்ல போய் செட்டில் ஆக போறேன் பாஸ்டர். పాస్టర్ గారు నేను లండన్ లో వెళ్ళి సెటిల్ అవబోతున్నాను పాస్టర్ நான் గారు. கல்யாணம் பண்ணி நான் நல்ல விசுவாசியா இருக்கிறேன் பாஸ்டர்.
నేను వివాహం చేసుకొని మంచి విశ్వాసిగా ఉంటాను పాస్టర్ గారు. ஊழியத்துக்கு வர வேண்டியவர்கள் ஊழியத்திற்கு வராவிட்டால், సేవకు వచ్చేవారు సేవకు రాకపోయినట్లయితే பிசாசு உள்ள வந்துருவான். అపవాది లోపలికి వస్తాడు. சபைக்குள்ள பிசாசு வந்துருவான். సంఘములో అపవాది లోపలికి వస్తాడు. சபைக்குள்ள அபிமெலேக்கு வந்து விடுவான். సంఘములో అబిమేలెకు వచ్చేస్తాడు. ఎత్తేరు వర తయంగినాల్, ఏతేరు వచ్చేదానికి తడువు చేసెను. யோதாம் வருவதற்கு அவன் பயப்பட்டான். యోతాము వచ్చేదానికి భయపడెను. அவர்கள் சக்கு போக்கு சொன்னால், వారు సాకుపోకులు చెప్పిరి. அபிமெலேக்கு உள்ளே வந்து விடுவான். అబిమేలెకు లోపలికి వచ్చెను. சத்துரு காத்திருக்கிறான். శత్రువు వేచి ఉన్నాడు. உன் கிரீடத்தை வேறொருவனும் எடுக்காதபடி எச்சரிக்கையாயிரு. నీ కిరీటమును వేరొకరు అపహరింపుకున్నట్లు జాగ్రత్తగా ఉండుము. உன்னுடைய அழைப்பை காத்துக்கொள். నీ పిలుపును కాపాడుకొనుము. உன்னுடைய அபிஷேகத்தை காத்துக்கொள். నీ అభిషేకమును కాపాడుకొనుము. சபையை ஆளுகை செய்யும்படியாக அப்போஸ்தலர்கள் தேவை. సంఘమును ఏలుబడి చేసేదానికి అపోస్తలులు కావాలి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நல்ல ஊழியர்கள் எழும்ப வேண்டும். మంచి సేవకులు లేవవలెను. நல்ல தீர்க்கதரிசிகள் எழும்ப வேண்டும். మంచి ప్రవక్తలను దేవుడు లేపవలెను. நல்ல போதகர்கள் எழும்ப வேண்டும். మంచి బోధకులను లేవవలెను. நல்ல சுவிசேஷகர்கள் எழும்ப வேண்டும். మంచి సువార్తకులను లేపవలెను. நல்ல மேய்ப்பர்கள் எழும்ப வேண்டும். మంచి కాపులను లేవవలెను. கர்த்தர் எழுப்புவாராக. దేవుడు లేపుదురుగాక. அப்படியானால் சபை பாதுகாக்கப்படும். అలాగైతే సంఘము కాపాడబడును. அப்படியானால் ஊழியர்கள் பாதுகாக்கப்படுவார்கள். అలాగైతే సేవకులు కాపాడబడుదురు. அப்படியானால் தேசம் பாதுகாக்கப்படும். అలాగైతే దేశము కాపాడబడును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நீதிமொழிகளின் புத்தகத்தில் நாம் படிக்கிறோம். సామెతలు గ్రంథంలో మనం చదువుచున్నాం. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనத்தை వాసింగల్. 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుల వర్ధిల్లుట, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. పట్టణముకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. ఉత్సాహ ధ్వని పుట్టును. హల్లెలూయా. அப்போஸ்தலர்கள் எழும்ப வேண்டும். అపోస్తలులు లేవవలెను. மேய்ப்பர்கள் எழும்ப வேண்டும். కాపులను లేపవలెను. போதகர்கள் எழும்ப வேண்டும். బోధకులు లేవవలెను. சுவிசேஷகர்கள் எழும்ப வேண்டும். సువార్తకులను దేవుడు లేపవలెను. தீர்க்கதரிசிகள் எழும்ப வேண்டும். ప్రవక్తలను దేవుడు లేపవలెను. நீதிமான்கள் எழும்ப வேண்டும். నీతిమంతులు లేపబడవలెను. பரிசுத்தவான்கள் எழும்ப வேண்டும். పరిశుద్ధులు లేపబడవలెను. రక్షించబట్టவர்கள் எழும்ப வேண்டும். రక్షింపబడిన వారు లేపబడవలెను. జెబిக்கிறவர்கள் எழும்ப வேண்டும். ప్రార్థన చేసేవారు లేపబడవలెను. యేసుவை நேசிக்கிறவர்கள் எழும்ப வேண்டும். యేసయ్యను ప్రేమించేవారు లేపబడవలెను. ప్రతిష్ఠితులవர்கள் எழும்ப வேண்டும். ప్రతిష్ఠ కలిగిన వారు లేవవలెను. அப்படியானால் పట్టణத்திலே సంతోషం ఉండాగు. అలాగైతే పట్టణమునందు సంతోషము కలుగును. நீதிமொழிகள் 28వ అధికారం సామెతలు 28వ అధ్యాయం 12వ వచనத்தை వాసింగల్. 12వ వాక్యాన్ని చదువుకొనిదము. నీతిమంతులకు జయము కలుగుట, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. మగా ఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఇందురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த ரகசிய வருகை வரையும் சபை ஆளுகை செய்ய வேண்டும். రహస్య రాకడ వరకు సంఘము ఏలుబడి చేయబడవలెను. தீய சக்திகளை ஆளுகை செய்ய வேண்டும். దుష్ట శక్తులను ఏలుబడి చేయవలెను. பொல்லாத வல்லமைகளை ஆளுகை செய்ய வேண்டும். దుష్ట శక్తులను ఏలుబడి చేయవలెను. வியாதியின் வல்லமைகளை ஆளுகை செய்ய வேண்டும். వ్యాధి శక్తులను ఏలుబడి చేయవలెను. ஒரு டாக்டர் வியாதியோடு போராடுகிறது போல, ఒక డాక్టర్ వ్యాధిగ్రస్తుల దగ్గర పోరాడే విధముగా அவர்களை குணமாக்கும்படியாக, వారిని స్వస్థపరచు నిమిత్తము, அவர்களை காப்பாற்றும்படியாக వారిని కాపాడు నిమిత్తము ஒரு டாக்டர் போராடுகிறது போல, ఒక డాక్టర్ పోరాడే విధముగా, ஒரு నర్స్ పోరాడుகிறது పోல, ఒక నర్స్ పోరాడే విధముగా, ஒரு హాస్పిటల్ పోరాడుகிறது పోல, ఒక ఆసుపత్రి పోరాడే విధముగా సభై పోరాడుகிறது. సంఘము పోరాడుచున్నది. ஊழியர்கள் போராடுகிறார்கள். సేవకులు పోరాడుచున్నారు. விசுவாசிகள் போராடுகிறார்கள். విశ్వాసులు పోరాడుచున్నారు. విశ్వాసముள்ள జెబం, విశ్వాస సహితమైన ప్రార్థన పినియానిயை రక్షిக்கும், రోగిని స్వస్థపరచును. దేవుని எழுப்புவார், దేవుడు అతనిని లేపును. அவன் சுகமாவான், అతడు స్వస్థపరచబడును. அவன் சாவதில்லை, అతడు
చనిపోడు. சபைக்கு ஒரு வல்லமை இருக்கிறது. అవును, సంఘమునకు ఒక శక్తి కలదు. சபைக்கு ஒரு அதிகாரம் இருக்கிறது. సంఘమునకు ఒక అధికారం కలదు. சபை ஆளுகை செய்ய வேண்டும். సంఘమును ఏలుబడి చేయవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అబీమెలెకు కాத்திருக்கிறான். అబీమెలెకు వేచి ఉన్నాడు. இவன் தான் అంత్యక్రీస్తు. వీడే క్రీస్తు విరోధి. நான் முன்பு சொன்னது போல నేను ముందు చెప్పినట్లుగా இவனுக்கு இப்போது 100% மெஜாரிட்டி இல்லை. ఇప్పుడు వాడికి 100% మెజారిటీ లేదు. அதற்கு காரணம் பரிசுத்தவான்கள் தான். దానికి కారణం పరిశుద్ధులే. அதற்கு காரணம் நீதிமான்கள் தான். దానికి కారణం నీతిమంతులే. அதற்கு காரணம் ரட்சிக்கப்பட்டவர்கள் தான். దానికి కారణం రక్షింపబడిన వారే. அதற்கு காரணம் ஜெபிக்கிறவர்கள் தான். దానికి కారణం ప్రార్థన చేసేవారే. அதற்கு காரணம் உபவாசம் எடுக்கிறவர்கள் தான். దానికి కారణం ఉపవాసం ఉండేవారే. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அவர்கள் எடுத்துக்கொள்ளப்படுவார்கள். వారు కొనిపోబడుదురు. எக்காலம் ధ్వనిக்கும். కడబూర ధ్వనించును. எக்காலம் ధ్వనిக்கும். కడబూరం రోగును. அப்பொழுது சபையானது மறுரூபமாக்கப்படும். అప్పుడు సంఘము రూపాంతరత చెందును. அடுத்த நிமிஷத்திலே తరువాత నిమిషములో உபத்திரவ காலம் ஆரம்பமாகும். శ్రమల కాలం ప్రారంభమగును. முழு உலகத்துக்கும் ஆளுகை செய்கிற தலைவனாய் అంత్యక్రీస్తు வருவான். సర్వలోకమును ఏలుబడి చేసే అధిపతిగా క్రీస్తు విరోధి వచ్చును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த அபிமெலேக்கு வந்தால் அவன் அழிப்பான். ఈ అబీమెలెకు వస్తే వాడు నాశనము చేయును. அவன் சபைக்குள்ளே வரக்கூடாது. వాడు సంఘములో రాకూడదు. அவன் தேசத்திலே வரக்கூடாது. వాడు దేశములో రాకూడదు. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధికారం చదవండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. இவன் ஏன் கொல்லப்பட வேண்டும்? వీడు ఎందుకు చంపబడవలేను? இவன் தலையின் மேல் ஏன் எந்திரக்கல் போட வேண்டும்? ఇతని తల మీద ఎందుకు తిరగటి రాయి వేయవలెను? அந்த ஸ்திரீ ஒரு எந்திரக்கல்லை போட்டாள். ఆ స్త్రీ ఒక తిరగటి రాయిని వేసెను. அபிமெலேக்கின் தலை உடைந்தது. అబీమెలెకు కపాలము పగిలెను. பொல்லாத ஆவியின் வல்லமை உடைந்தது. దుష్ట శక్తులు పగిలెను. ஆம், அபிமெலேக்கு செய்த காரியங்களை 9ஆம் அதிகாரத்திலே 47ஆம் வசனத்திலிருந்து படிக்கிறோம். 46லிருந்து படிங்க. 46 9వ అధ్యాయం 46వ వాక్యం నుండి. న్యాయాధిపతులు. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకు తెలియబడినప్పుడు అబీమెలెకును అతనితో ఉన్న జనులందరినూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని, నేను దేని చేయుట మీరు చూచితురో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యాజకులను అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలెకుని విడిచిపెట్టకూడదు. பொல்லாத ஆவிகள், దుష్ట శక్తులు அது ஆண்களையும் பெண்களையும் அழிக்க விரும்புகிறது. అది స్త్రీలను పురుషులను చంపగోరుచున్నది. பாவத்தின் மூலமாக, పాపము ద్వారా, வியாதியின் மூலமாக, వ్యాధి ద్వారా, கடன் பிரச்சனையின் மூலமாக, అప్పుల సమస్యల ద్వారా, கணவன் மனைவி சண்டைகளின் மூலமாக, భార్య భర్తల గొడవల ద్వారా எத்தனை பேர் அவர்கள் அழிந்து கொண்டிருக்கிறார்கள். ఎంత మంది నశించిపోవచ్చున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இன்றைக்கு ஒரு சாட்சியை நாம் கேட்டோம். ఈ దిన మనం ఒక సాక్ష్యం వింటిమి. அந்த ஐயா தற்கொலை பண்ணும்படி ஆயத்தமாய் கொண்டிருக்கிறார். ఆ అయ్యగారు ఆత్మహత్య చేసుకునే నిమిత్తం సిద్ధపడుచుండెను. கதவை மூடிக்கொண்டார். తలుపు వేసుకొనెను. அவருக்கு வாழ விருப்பமில்லை. అతనికి జీవించుటకు ఇష్టము లేదు. అబీమెలెకిన్ ఆవి அவனோடு பேசிக் கொண்டிருந்தது. అబీమెలెకు ఆత్మ అతనితో మాట్లాడుచు ఉండెను. நீ மரித்து விடு, నువ్వు చనిపో, நீ மரித்து விடு, నువ్వు చనిపో, நீ ஏன் வாழ வேண்டும், నువ్వెందుకు జీవించాలి, நீ வாழ்வதனால் என்ன நன்மை, నువ్వు జీవించడం ద్వారా ఏ మేలు ఉంది, செத்துப்போ, నువ్వు చనిపో. ஆனால் தேவன் அற்புதம் செய்தார். అయితే దేవుడు అద్భుతము చేసెను. ஒரு ஊழியரை அனுப்பினார். ఒక సేవకుని పంపించెను. அவர் கதவை தட்டிக்கொண்டு நிற்கிறார். అతడు తలుపు తట్టుచు నిలబడెను. கதவை திறந்தால் அந்த ஊழியர் நிற்கிறார். తలుపు తెరిచిన వెంటనే ఆ సేవకుడు ఉన్నాడు. அந்த ஜான் ஐயாவை
యేసు కాపాట్రినా జానయ్య గారిని యేసయ్య కాపాడెను. కైகளை తట్టి కర్తரை స్తోత్రం అనగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రించేదము. కైகளை తట్టి கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுங்க. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రించేదము. அப்போஸ்தல ஊழியர்கள் உங்களுக்காக அனுப்பப்படுவார்களாக. అపోస్తల సేవకులు మీ కొరకు పంపబడుదురుగాక. அப்போஸ்தல ஊழியர்கள் உங்கள் கதவை தட்டுவார்களாக. అపోస్తల సేవకులు మీ తలుపును తట్టుదురుగాక. எந்த வீட்டில் பிரச்சனை இருக்கிறதோ, ఏ ఇంటిలో సమస్య ఉన్నదో, எந்த வீட்டிலே அபிமெலேக்கு ஆளுகை செய்கிறானோ, ఏ ఇంటిలో అబీమెలెకు ఏలుబడి చేయుచున్నాడో, எந்த மனிதனை அபிமெலேக்கு கொல்ல விரும்புகிறானோ, ఏ మనుషుణ్ణి అబీమెలెకు చంపగోరుచున్నాడో அங்கே ஊழியர்களை அனுப்புகிறார். అక్కడ సేవకులను దేవుడు పంపించుచున్నాడు. அங்கே சபையை அனுப்புகிறார். అక్కడ సంఘాన్ని పంపించుచున్నాడు. அங்கே ஜெபிக்கிறவர்களை அனுப்புகிறார். అక్కడ ప్రార్థన చేయు వారిని పంపించుచున్నాడు. ரட்சிக்கிறவர்களை அனுப்புகிறார். రక్షించు వారిని పంపించుచున్నాడు. விடுதலையாக்குகளை அனுப்புகிறார். విడిపించి వారిని పంపించుచున్నాడు. அவர்களை காப்பாற்றுகிறார். వారిని కాపాడుచున్నాడు. యేసు நல்லவர். యేసయ్య మంచివాడు. యేసు அன்புள்ளவர். యేసయ్య ప్రేమ కలిగిన వాడు. சபைக்கு ஒரு வல்லமை இருக்கிறது. సంఘమునకు ఒక శక్తి కలదు. அந்த ஸ்திரீக்கு ஒரு வல்லமை இருக்கிறது. ఆ స్త్రీకి ఒక శక్తి కలదు. அந்த ஸ்திரீ தான் புதிய ஏற்பாட்டு சபை. ఆ స్త్రీయే కొత్త నిబంధన సంఘం. கரை திரை முதலானவைகள் ஒன்றுமில்லாமல், కళంకము ముడత అట్టిది మరి ఏదైనను లేకుండా, கரை திரை முதலானவைகள் ஒன்றுமில்லாமல், కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదియూ లేకుండా, பரிசுத்தமும் பிழையற்றதுமான மகிமையுள்ள சபை, పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమ కలిగిన సంఘం, கிறிஸ்துவின் சரீரமாகிய சபை, క్రీస్తు శరీరం అనే సంఘం, ஆம் கற்புள்ள கன்னிகை, పవిత్రరాలైన కన్యక, ஆண் பிள்ளை, మగ శిశువు, திராட்சை தோட்டம். ద్రాక్ష తోట. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சபைக்கு பல பெயர்கள் இருக்கிறது. సంఘమునకు పలు పేర్లు కలవు. பரலோகத்திலே பேர் எழுதப்பட்டிருக்கிற முதற் பேரானவர்களின் சர்வ சங்கம், పరలోకంలో పేరు రాయబడిన ప్రథమ ఫలమైన సంఘమై ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த சபையில் இருக்கிற ஊழியர்கள் விசேஷமானவர்கள். ఈ సంఘంలో ఉన్న సేవకులు విశేషమైన వారు. இந்த சபையில் இருக்கிற விசுவாசிகள் விசேஷமானவர்கள். ఈ సంఘంలో ఉన్న సేవకులు విశేషమైన వారు. ரட்சிக்கப்பட்டவர்கள் விசேஷமானவர்கள். రక్షింపబడిన వారు విశేషమైన వారు. ஞானஸ்நானம் எடுத்தவர்கள் விசேஷமானவர்கள். బాప్తిసం పొందిన వారు విశేషమైన వారు. அபிஷேகம் பெற்றவர்கள் விசேஷமானவர்கள். అభిషేకం உடைப்பார்கள். అలాంటి వారు అపవాది యొక్క కపాలమును పగలగొట్టుదురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம், எந்திர கல்லை அந்த ஸ்திரீ அபிமெலேக்கின் மேல் போட்டாள். తిరగటి రాయిని ఆ స్త్రీ అబీమెలెకు తల మీద వేసెను. ஆகாரம் செய்வதற்காக அது வைத்திருந்தார். ఆహారం సిద్ధపరిచేదాని కొరకు దాన్ని పెట్టి ఉన్నారు. தானியம் அதை அரைக்கிறதற்காக வைத்திருக்கிறார். ఆ ధాన్యమును పిండి చేసేదాని కొరకు అది పెట్టారు. ஆம், பழைய நாட்கள் எல்லா வீடுகளும் அது இருக்கு. ఆ పాతకాలంలో అందరి ఇంట్లో అది ఉండును. எந்திரக்கல் எல்லா வீடுகளிலும் இருக்கு. ఆ తిరగటి రాయి అందరి ఇంటిలో ఉండును. அவர்கள் గారి காரி அந்த எந்திரக்கல் இருந்தா எல்லாம் கிடைக்கும். ఆ తిరగటి రాయి ఉంటే అన్ని దొరుకును. భోజనం என்றால் என்ன? భోజనం అంటే ఏంటి? భోజనం என்றால் என்ன? భోజనం అంటే ఏంటి? యేసు சொன்னார் யோவான் சுவிசேஷத்திலே, యేసు ప్రభు చెప్పెను యోహాను సువార్తలో 4వ అధ్యాయం, 4వ అధ్యాయం, யோவான் சுவிசேஷம் 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, ஆகாரம் புசிக்கிறார்கள், దేవుని చిత్తము చేయువారు ఆహారమును భుజించుచున్నారు. அவர்களுக்கு பசி இல்லை, వారికి ఆకలి లేదు, அவர்களுக்கு தாகம் இல்லை, వారికి దప్పిక లేదు. அவர்கள் தேவ சித்தம் செய்வது భోజనமா இருக்கிறது. వారు దేవుని చిత్తము చేయుటయే వారి ఆహారమై ఉన్నది. அந்த ஸ்திரீயின் கையில் எந்திரக்கல் இருக்கிறது. ఆ స్త్రీ చేతిలో తిరగటి రాయి ఉన్నది. நான் தேவ சித்தம் செய்வேன் என்று தீர்மானம் செய்வோமா? నేను దేవుని చిత్తం చేయదని తీర్మానం చేయుదుమా? நீங்கள் ரட்சிக்கப்பட்டது பெரிதல்ல. మీరు రక్షింపబడినది గొప్పది కాదు. நீங்கள் ஞானஸ்நானம் எடுத்தது பெரிதல்ல. మీరు బాప్తిసం పొందినది గొప్పది కాదు. நீங்கள் అభిషేకం பெற்றது பெரிதல்ல. మీరు అభిషేకం పొందినది గొప్పది కాదు. நீங்கள் தசமாம் கொடுக்கிறது பெரிதல்ல. మీరు దశమ భాగములు ఇచ్చేది గొప్పది కాదు. நீங்கள் உபவாசம் எடுக்கிறது பெரிதல்ல. మీరు ఉపవాసం ఉండుట గొప్పది కాదు. நீங்கள் ராபோஜனத்திலே பங்கு பெறுகிறது பெரிதல்ல. మీరు ప్రభు బలిలో పాలు పొందుట గొప్పది కాదు. ஆம், நீங்கள் தேவ சித்தம் செய்கிறீர்களா? మీరు దేవుని చిత్తమును చేయుచున్నారా? உங்களுடைய சுயம் சிலுவையில் அறையப்பட வேண்டும். మీ స్వయము సిలువ వేయబడవలెను. இனி நான் அல்ல, ఇక నేను కాదు, இனி நான் அல்ல, ఇక నేను కాదు, இனி நான் அல்ல, ఇక నేను కాదు.
ఉన్నాడు. అరుமையான వచనం, ఎంత అమూల్యమైన వాక్యం. பரிசுத்த பவுல் தன் ஜீவியத்தை சொல்லுகிறார். పరిశుద్ధుడైన పౌలు తన జీవితమును చెప్పుచున్నాడు. இது ஒரு பாஸ்டருடைய ஜீவியம், ఇది ఒక పాస్టర్ యొక్క జీవితం, பாஸ்டர் பவுலுடைய ஜீவியம், పాస్టర్ పాలు గారి యొక్క జీవితం, அப்போஸ்தலர் பவுலுடைய ஜீவியம். అపోస్తలుడైన పాలు యొక్క జీవితం. இனி நான் அல்ல, ఇక నేను కాదు, இனி நான் அல்ல, ఇక నేను కాదు, நான் கிறிஸ்துவுடனே கூட சிலுவையில் அறையப்பட்டிருக்கிறேன். నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. அப்படி ஒரு மனுஷன் சொல்வது உண்மையா இருக்கும் என்றால், అలాంటి ఒక వ్యక్తి చెప్పేది నిజమైతే, அவன் கையிலே எந்திர கல் இருக்கிறது, అతని చేతిలో తిరగటి రాయి ఉన్నది. பிரியமானங்களே, இன்றைக்கு நம்ம அந்த தீர்மானத்தோடு எழுப்பி செல்வோமாக. ప్రియమైన వారలారా, ఈ దినం ఆ తీర్మానంతో మనం లేచి ఎల్లుదుము గాక. సాక్షిలో కేటం అల్లవా, సాక్షిలో విన్నాము కదా. జానయ్య నల్ల సాక్షి சொன்னார். జానయ్య మంచి సాక్ష్యం చెప్పాడు. காலையிலே ஆராதனை, ఉదయం ఆరాధన, మధ్యాహ్నం సారాయం, మధ్యాహ్నము మద్యపానము దుకాణం. காலையிலே ஆராதனை, ఉదయం ఆరాధన, మధ్యాహ్నం ఫుల్ కుడిகிறது, మధ్యాహ్నం ఎక్కువగా మద్యపానం సేవిస్తాడు, రాత్రి విభచారం, రాత్రి వ్యభిచారం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, ఆరాధనకి పోనారు, ஆனால் அவர் தேவ சித்தம் செய்யவில்லை. ప్రియమైన వారులారా, ఆయన ఆరాధనకి వెళ్ళాడు, అయితే ఆయన దైవ చిత్తం చేయలేదు. அவர் தேவ சித்தம் செய்யவில்லை, ఆయన దైవ చిత్తము చేయలేదు. 4 ஞானஸ்நானம் எடுத்தேன் என்று சொல்கிறார். 4 సార్లు బాప్తిసం పొందానని చెప్తున్నాడు. பல சபைகளிலே ஞானஸ்நானம் எடுத்தேன் என்று சொல்கிறார். పలు సంఘములో ఆయన బాప్తిసం పొందానని చెప్పాడు. ஆனால் அவர் கையில் எந்திர கல் இல்லை. అయినప్పటికీ ఆయన చేతిలో తిరగటి రాయి లేదు. அவர் கையில் எந்திர கல் இல்லை. అతని చేతిలో తిరగటి రాయి లేదు. அவரால் தேவனை நேசிக்க முடியவில்லை. ఆయన దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు. அவரால் தேவ சித்தம் செய்ய முடியவில்லை. అతడు దేవుని చిత్తము చేయలేకపోయాడు. அவரால் பாவத்தை ஜெயிக்க முடியவில்லை. అతడు పాపమును జయించలేకపోయాడు. அவரால் உலகத்தை ஜெயிக்க முடியவில்லை. అతడు లోకమును జయించలేకపోయాడు. அவரால் பிசாசை ஜெயிக்க முடியவில்லை. అతడు అపవాదిని జయించలేకపోయాడు. எந்திர கல் உன் கையில் இருக்குமானால், తిరగటి రాయి నీ చేతిలో ఉన్నట్లయితే, நீ பிசாசின் தலையை உடைப்பாய். నువ్వు అపవాది యొక్క తలను పగలగొట్టుదువు. நீ ஜெய ஜீவியம் செய்வாய். నువ్వు జయ జీవితం చెయ్యుదువు. நீ இயேசுவை போல జీవిப்பாய். నువ్వు యేసువలే జీవించుదువు. நீ இயேசுவை போல ஊழியம் செய்வாய். నువ్వు యేసయ్య వలే సేవ చేయుదువు. நீ இயேசுவை போல ஜெயிப்பாய். నువ్వు యేసువలే జయించుదువు. நான் தேவ சித்தம் செய்வேன் என்று சொல்கிறவர்கள் 2 கரங்களை உயர்த்தி காட்டுங்கள். దేవుని చిత్తమును చేయదని చెప్పేవారు 2 చేతులు పైకెత్తి చూపించండి. పాస్టర్, நான் தேவ சித்தம் செய்ய ஒப்பு கொடுக்கிறேன். పాస్టర్ గారు, నేను దేవుని చిత్తాన్ని చేసేదానికి సమర్పిస్తున్నాను. 50% அல்ல, 50% కాదు, 70% அல்ல, 70% కాదు, 90% அல்ல, 90% కాదు, 99% அல்ல, 99% కాదు, 100க்கு 100, 100కి 100, 100க்கு 100, 100க்கு 100, 100க்கு 100, 100కు 100 தேவ சித்தம் செய்ய ஒப்படைக்கிறேன். దేవుని చిత్తం చేయుటకు నన్ను సమర్పించుచున్నాను. உங்கள் கரங்களை பரலோகம் பார்க்கிறது. మీ హస్తములను పరలోకము చూచుచున్నది. உயர்த்தப்பட்ட கரங்களை பரலோகம் பார்க்கிறது. ఎత్తబడిన మీ చేతులను పరలోకము చూచుచున్నది. பரிசுத்தாவியானது கரங்களை பிடிக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు నీ హస్తములను పట్టుకొనుచున్నాడు. உயர்த்தப்பட்ட உன் கரத்தை பரிசுத்தாவியானவர் கெட்டியாய் பிடிக்கிறார். ఎత్తబడిన నీ చేతులని పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా పట్టుకొనుచున్నాడు. நான் சுய சித்தம் செய்ய உன்னை விட மாட்டேன். స్వయ చిత్తం చేయుటకు నేను విడవను. உன் வழியிலே போக நான் விட மாட்டேன். నీ మార్గంలో వెళ్ళేదానికి నేను విడవను. நான் உன்னை அபிஷேகம் பண்ணுவேன். నేను నిన్ను అభిషేకించుదును. நான் உன்னை அபிஷேகம் பண்ணுவேன். నేను నిన్ను అభిషేకించుదును. என் அன்பை ஊற்றுவேன். నా ప్రేమను కుమ్మరించుదును. என் வல்லமையை ஊற்றுவேன். నా శక్తిని కుమ్మరించుదును. நீ என்னை மாத்திரம் நேசிப்பாய். నీవు నన్ను మాత్రం ప్రేమించుదువు. நீ என்னுடைய சித்தத்தை நீ செய்வாய். నీవు నా చిత్తమును చేయుదువు. நீ பிசாசின் தலையை உடைப்பாய். నువ్వు అపవాది తలను చితకదొక్కుదువు. எந்த வல்லமையை நீ ஜெயிப்பாய். ఎలాంటి శక్తినైనా నువ్వు జయించుదువు. ஸ்திரீ கையிலே எந்திரக்கல் இருந்தது. స్త్రీ యొక్క చేతిలో తిరగటి రాయి ఉన్నది. அபிமெலேக்கின் தலையின் மேல் போட்டால் అబీమెలెకు కపాలం మీద పడవేసెను. அவன் மண்டை உடைந்தது. అతని యొక్క కపాలం పగిలెను. ஒரு நல்ல செய்தி, ఒక మంచి శుభవార్త, ஒரு சந்தோஷமான செய்தி. సంతోషమైన శుభవార్త. பிசாசு தோற்று போனான். అపవాది ఓడిపోయెను. பிசாசு தோற்று போனான். అపవాది ఓడిపోయెను. యేసు జయితాడు. యేసు జయించెను. యేసు జయితాడు. యేసు జయించెను.
యేసు తండ్రి చిత్తము చేసిన యేసు பிசாசின் தலையை நசுக்கினார். అపవాది యొక్క తలను చితక త్రొక్కెను. பிதாவே எனக்கு ஒரு சரீரம் ஆயத்தம் பண்ணினீர். తండ్రి నాకు ఒక శరీరమును అమర్చితివి. பிதாவே எனக்கு ஒரு சரீரத்தை ஆயத்தம் பண்ணினீர். తండ్రి నాకు ఒక శరీరమును అమర్చితివి. இந்த சரீரத்திலே ఈ శరీరములో எனக்காக ஆயத்தம் பண்ணப்பட்ட இந்த சரீரத்திலே నా కొరకు సిద్ధపరచబడిన ఈ శరీరములో இதோ உம்முடைய சித்தம் செய்ய வருகிறேன். ఇదిగో నీ చిత్తము చేయుటకు వచ్చి ఉన్నాడు. இதோ உம்முடைய சித்தம் செய்ய வருகிறேன். ఇదిగో నీ చిత్తము చేయుటకు వచ్చుచున్నాడు. பிறப்பு முதல் இறப்பு வரை పుట్టుక మొదలుకొని మరణం వరకు యేసు పితావిன் சித்தத்தை நிறைவேற்றினார். యేసు ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చెను. பிசாசின் தலையை நசுக்கினார். అపవాది యొక్క తలను చితక త్రొక్కెను. நாம் எல்லாரும் எழும்பி நிற்போமா? మనమందరూ లేచి నిలబడుదాం. நாம் எல்லாரும் எழும்பி நிற்போமா? మనమందరూ లేచి నిలబడుదాం. தயவு செய்து நாம் எல்லாரும் எழும்பி நிற்போம். దయచేసి మనమందరూ లేచి నిలబడుదాం. இன்றைக்கு பிசாசின் தலை உடைக்கப்பட்டிருக்கிறது. ఈ దినం అపవాది యొక్క తల పగలగొట్టబడేను. யாரெல்லாம் தேவ சித்தம் செய்ய வேண்டிய தீர்மானம் பண்ணி இருக்கிறீர்களோ, ఎవరైతే దేవుని చిత్తం చేయాలని తీర్మానం చేసి ఉన్నారో அவர்கள் எல்லார் கையில் எந்திர கல்லை கத்தர் கொடுத்திருக்கிறார். వారందరి చేతిలో తిరగటి రాయిని దేవుడిచ్చి ఉన్నాడు. நீதான் அந்த ஸ்திரீ, నీవే ఆ స్త్రీ, நீதான் ஆலயம், నీవే ఆ మందిరం, நீதான் அந்த புதிய ஏற்பாட்டு சபை, నీవే ఆ కొత్త నిబంధన సంఘం. உன் மூலமாய் அந்த பிசாசு தலை நொறுக்கப்படுகிறது. నీ ద్వారా అపవాది యొక్క తల చితకత్రొక్కబడుచున్నది. சபை ஆளுகை செய்கிறது. సంఘం ఏలుబడి చేయుచున్నది. பரிசுத்தவான்கள் ஆளுகை செய்கிறார்கள். పరిశుద్ధులు ఏలుబడి చేయుచున్నారు. அபிஷேகம் பெற்றவர்கள் ஆளுகை செய்கிறார்கள். అభిషేకం పొందిన వారు ఏలుబడి చేయుచున్నారు. ஜெபிக்கிறவர்கள் ஆளுகை செய்கிறார்கள். ప్రార్థన చేయి వారు ఏలుబడి చేయుచున్నారు. ஊழியர்கள் ஆளுகை செய்கிறார்கள். సేవకులు ఏలుబడి చేయుచున్నారు. தேவ சித்தம் செய்கிறவர்கள் ஆளுகை செய்கிறார்கள். దేవుడి చిత్తం చేయి వారు ఏలుబడి చేయుచున్నారు. அவர்கள் கையில் எந்திர கல் இருக்கிறது. వారి చేతిలో తిరగటి రాయి ఉన్నది. பிசாசின் தலை உடைந்தது. అపవాది యొక్క తల పగలగొట్టబడెను. பிசாசின் தலை உடைந்தது. అపవాది తల పగలగొట్టబడెను. యేసు உங்களுக்கு ஜெயத்தை கொடுத்தார். యేసు మీకు జయమిచ్చెను. கலிகூருங்கள், సంతోషించుడి, கலிகூருங்கள், సంతోషించుడి, ஜெயத்தை கொண்டாடுங்கள், జయమును కొనియాడుడి, ஜெயத்தை கொண்டாடுங்கள். విజయమును కొనియాడుడి.